నెక్స్ట్ నో సపోర్ట్ చేయదు ప్లీజ్. నోరు ఓన్లీ ఆన్సర్ చెప్పడానికి ప్లీజ్. బీ సిన్సియర్ స్టూడెంట్. మన చిల్డ్రన్ అంటే మంచి సిన్సియర్ చిల్డ్రన్ ఉందాం. నెక్స్ట్ ఎవరికి ఏం చేస్తారు? లేవమ్మా ఏం పేరు? సంప్రీత. నీ పేరు Sirisha. Okay. She might have seen some figure on the back of the page. Okay. ఒక్కసారి తల్లి చప్పట్లు కొట్టిన కోసం కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్తనండి. ఆమె చెప్పిందండి వాళ్ళ ఫాదర్కి, డాడ్ ఐ షుడ్ మేక్ ఏ కన్ఫెషన్. ఏంటంటే ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద పేజ్ నీకు తెలియదు, నేను ఒక విషయం చూశాను. ఏమిటంటే దేర్ వాజ్ ఏ పిక్చర్ ఆఫ్ ఎ మ్యాన్. అది ఏదో అడ్వర్టైజ్మెంట్ ఉండొచ్చు. అది చూసి ఆమె మాట జాగ్రత్త నా తల్లి అమ్మాయి అన్న మాట, డాడ్ ఐ డోంట్ నో వేర్ షికాగో ఈజ్, వేర్ బీజింగ్ ఈజ్, వేర్ శాన్ ఫ్రాన్సిస్కో ఆర్ లండన్ ఈజ్, బట్ ఐ నో వేర్ ఎ మ్యాన్స్ ఐస్ షుడ్ బి, ఇయర్స్ షుడ్ బి, నోస్ షుడ్ బి. ఓకేనా అని ఇప్పుడు ఒక మాట జాగ్రత్త, వెరీ ఇంపార్టెంట్ మాట. డాడ్ ఐ గాట్ ద మ్యాన్ రైట్ and the world automatically became right. I got the man right and the world automatically became right. Yes, support go. ఏమన్నది తెలుగు? నేను మనిషిని సరి చేశాను, ప్రపంచం ఆటోమేటిక్గా సరి అయిపోయింది. మనం పొద్దుగా లేచి ఫ్రెండ్స్ ఏమంటాము? ఓ ప్రపంచాన్ని బాగా చేయాలి, సమాజాన్ని బాగా చేయాలి, దునియాన్ని బాగా చేయాలి, భారతదేశాన్ని మార్చాలి అని అక్కడ చూపిస్తాం. ఆడు మారాలి, వీడు మారాలి, మా గవర్నమెంట్ మారాలి, మా కాలేజ్ మేనేజ్మెంట్ మారాలి, ఇది మారాలి. కానీ దేని ద్వారా ఇది సాధ్యం? సమాజ మార్పు దేని ద్వారా సాధ్యం? వ్యక్తి నిర్మాణం ద్వారా. దేనివల్ల? మ్యాన్ మేకింగ్ అంటే ఉమెన్ మేకింగ్ కూడా. ఓకేనా? ఇది ఒక వ్యక్తి మ్యాన్ మేకింగ్ ద్వారా ప్రపంచ నిర్మాణం జరుగుతుంది, జాతి నిర్మాణం జరుగుతుంది, దేశ నిర్మాణం. ఫస్ట్ దేశం, తర్వాత ప్రపంచం కదా. సో జాగ్రత్త. ఏ మ్యాన్ మేకింగ్ అండి? ఏ మ్యాన్ మేకింగ్? విచ్ మ్యాన్ మేకింగ్? మా పక్కింటోడి మేకింగ్. మా పక్కింటోడు బాగుపడాలి. మ్యాన్ మేకింగ్ అన్నారు కదా సార్, మా పక్కింటోడు బాగా చేయాలి. ఏ మ్యాన్ మేకింగ్? నేను, నాతో స్టార్ట్ కావాలి మార్పు కదా. అర్థందా? మనసు, మై సెల్ఫ్. ఓకేనా? ఐ ఫోకస్ ఆన్ మై సెల్ఫ్. జాగ్రత్త ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఏమనుకుంటాం తెలుసా? ఎందుకయ్యా నువ్వు ఇలా ఉన్నావు, ఇంత డల్గా ఉన్నావు, నువ్వు ఎందుకు లైఫ్లో సెటిల్ కాలేదు, నీకు ఎందుకు ర్యాంక్ రాలేదంటే, ఎస్ ఐఎమ్ నాట్ ఓకే బికాస్ మై కాలేజ్ ఈజ్ నాట్ ఓకే, మై పేరెంట్స్ ఆర్ నాట్ ఓకే, మై గవర్నమెంట్ ఈజ్ నాట్ ఓకే, మై కంట్రీ ఈజ్ నాట్ ఓకే. ప్రతి దానికి మనం ఏం చేస్తాం? బ్లేమ్ అవుట్ సైడ్. ఐఎమ్ నాట్ ఓకే. కానీ గుర్తుపెట్టుకోండి, ఐఆమ్ ఓకే, దెన్ ఎవ్రీథింగ్ విల్ ఓకే. ఫస్ట్ ఐఆమ్ ఓకే నుంచి స్టార్ట్ కాదు. ఐఆమ్ ఓకే, నేను మారితే ఎట్లా మారాలి? అది కూడా నేను మారితే మొత్తం ప్రపంచం అంతా మారుతుంది. ఉదాహరణ చెప్తాను. అహ్మదుల్ కింగ్, ఆయనకు ఒక ఇన్క్యూరబుల్ డిసీజ్ వచ్చిందంట. ఎంత ఇన్క్యూరబుల్ అంటే ఎంతమంది వైద్యులు వచ్చినప్పుడు మన నలుగురు నయం చేయలేకపోయారు. దెన్ వన్ స్వామీజీ కేమ్, వన్ ఓల్డ్ పెద్ద మనిషి గారు వచ్చి ఈయనకు ఒక పరీక్షించి ఒక టిప్ చెప్పాడు. 40 days మీరు ఒక దీక్షలో ఉండాలని చెప్పాడు. ఏం దీక్ష అది? నేను నిన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నీ దగ్గర వస్తుంది. స్పెట్స్ అమ్మాయి, ఓకే, నీ దగ్గరికి వస్తుంది. ఏం దీక్ష అదంటే 40 days మీరు ఎల్లో మాత్రమే చూడాలి, ఇంకేం చూడదు. అప్పుడు మీ రోగం నయం ఉంటుంది. చెప్పాడు. ఇంతేనా? ఓకే. స్వామి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను వస్తా 40 days తర్వాతని. రాజు వాళ్ళందరినీ పిలిచి చెప్పాడు, నేను బయటికి వెళ్తే ఐ షుడ్ సీ నథింగ్ బట్ yellow. లైక్ ఆల్ ద హౌసెస్ బి పెయింటెడ్ yellow. మొత్తం ట్రెజరీలో నుంచి డబ్బులన్నీ ఇచ్చేశాడు. మొత్తం డబ్బు ఇచ్చేసి మొత్తం రాజ్యం మొత్తం కూడా ఎల్లో పెయింటింగ్ చేశాడు. అంతేకాదు అందరికి ఎల్లో డ్రెస్ ఇచ్చాడు. డ్రెస్ కోడ్ మొత్తం మనమే ఇచ్చేద్దాం. అందరు ఎల్లో డ్రెస్ వేసుకున్నారు, ఫ్రెండ్ వేసుకున్నట్టు అంతా ఎల్లో డ్రెస్ వేసుకున్నారు. ఓకే. ఇక అంతేకాదు, నాకు వేరే కనపడద్దు. రాజ్యంలో ఉన్న చెట్లకు కూడా ఎల్లో పెయింట్ వేసేయండి. పశువులు కూడా నాకు ఎదురు వచ్చే గుర్రాలు, అశ్వాలు అన్ని, ఏనుగులన్నీ ఎల్లో పెయింటింగే కావాలి. మనుషులు కూడా ఎల్లో పెయింటింగ్, వాళ్ళు ఎవరు వేషం వేసుకుంటారు. మొత్తం వేసాడు. కానీ రాజు రోగం నయం కాలేదు. కొత్త ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొత్త రోగాలు వచ్చాయి. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు పిచ్చోడు అయిందా,
తీసుకుపోయి ఎర్రగడ్డలు పెట్టాలి, మొత్తం డబ్బులన్నీ అయిపోయినాయి, రోడ్డు గీళ్ళు ఏది మన ఏర్పాట్లు లేవు, సదుపాయాలు పోయి మొత్తం ఎల్లో. ఈ లోపల 40 days తర్వాత తిరుగుబాటు చేసింది. ఇంకా రాజు పదవి ఉంటుందా ఊసిపోదా తెలియని పరిస్థితి ఏర్పడింది. దెన్ ద స్వామీజీ కేమ్ అగైన్ ఆఫ్టర్ 40 days, వెరీ సర్ప్రైజ్ టు సీ ఎవ్రీథింగ్ పెయింటెడ్ ఎల్లో. సో ఆయన రాజాస్థానానికి వచ్చాడు. రాజు వేసి, ఏం స్వామి ఏం చేశారు, నా పదవి కూడా ఊసిపోయేటట్టుంది, రోగం నయం కావడం కాదు కొత్త రోగాలు వచ్చినాయి అని చెప్తే స్వామీజీ ఏమన్నాడ, ఎంత పని చేశాడు కదా మహారాజా అన్నాడ. ఎందుకు అని అంటాడు, ఇక్కడ నుంచి ఎవరు చెప్తారు, ఒక్కరు చేయెత్తారు, వెరీ గుడ్, ఇద్దరు చేయెత్తారు, వెరీ గుడ్, ఇద్దరు మాత్రమే. ఈ 400 మందిలో 2 students వాంట్ టు గెస్ an answer. ఓకే బాబు, నీ పేరు చెప్పాలి, పేరు చెప్పు. నేమ్ అక్షయ్. అక్షయ్, ఓకే, వాట్స్ యువర్ ఆన్సర్? గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. వస్తుందా, ఆన్ చేసి వస్తుందా? స్పెట్స్ బాబు, అదే ఆన్సరా? సేమ్ ఆన్సరా? ఇక్కడ తల్లి, He didn't follow those rules for himself. He didn't follow those rules for himself. He did not follow rules for himself. వల్ల రోగం ఎట్లా అవుతుంది, కొత్త రోగాలు వస్తాయి, అదే కదా. ఓకే అక్షయ్, లేవు ఒకసారి గట్టిగా ఆయన కోసం చెప్పట్లు కూడా ఏంటది. రాజు తాను మారకుండా, ఈ చెల్లి చెప్పినట్టు ప్రపంచాన్ని మార్చాలనుకున్నాడు. తాను మారకుండా, ఈ సృష్టి మారదు, నీ దృష్టి మార్చుకో. ఏం మార్చుకోవాలి? నీ స్పెట్స్ మార్చుకో, నీ కళ్ళు మార్చుకొని చూసే యాంగిల్ మార్చుకో, పర్స్పెక్టివ్ మార్చుకో. ప్రపంచాన్ని మార్చాలన్నాడు. ఎవడు ఎవరిని మార్చడు, ఈ ప్రపంచంలో ఎవడు ఎవరిని మార్చలేడు. మీ పేరెంట్స్ ఇప్పుడు మిమ్మల్ని మార్చగలిగారా? మార్చలేదు. పెళ్ళైన మరుక్షణము భార్య ఒకటే పట్టుకుంటారు, ఒక గోల్ ఉంటుంది. మొదటి గోల్ అయిపోయింది, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకోవాలి. రెండో గోల్ ఏంటో తెలుసా? లైఫ్ లాంగ్ ఆ గోల్ ఆమె చేయలేదు. ఏంటది? వీడిని మార్చుకోవాలి. తల్లి కొమ్ము పట్టుకున్నాడు, ఇప్పుడు నా కొమ్ము పట్టుకున్నట్టు చేయాలి లైఫ్ లాంగ్. భర్తకి ఏముంటుంది మా కోరిక? ఐ షుడ్ చేంజ్ హర్. నో బడీ కుడ్ డూ ఇట్ ఇన్ ద వరల్డ్. ఎవరు చేయలేరు. కనుక ఎక్కడి నుంచి మనము ఓకే ఉంటే అన్ని పరిస్థితుల్లో, ఇఫ్ ఐ ఆమ్ ఓకే, ద హోల్ వరల్డ్ విల్ బి ఓకే. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ ప్రపంచంలో సర్వరోగాలకు హూ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్? ద బిగ్గెస్ట్ డిసీజ్, ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఎవరు? ఏది? గెస్ ఏది? కోవిడ్. ఓకే, ఒకరు ప్లీజ్ రేజ్ చేసి అంటే నా అటెన్షన్ అక్కడ ఉంటుంది. ఐ కెన్ సీ దట్. Fear, good. COVID, good. Negativity, negative thinking, good. Negative emotions. Overthinking, wonderful, very good, amma. Negative mentality, negative thinking, okay. Amma? Expectation. ఇంత చక్కని ఇంత చిన్న ఏజ్లో ఇంత ఎక్స్పెక్ట్ చేయడం అనేది సర్వరోగాలకు మూలకారణం. ఇంత అద్భుతమైన ఆన్సర్ చెప్తా, మామూలు యూత్ చెప్పలేదు. వెళ్ళాము, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం పోయిన వెంబడే చక్కగా ప్రేమతో మాట్లాడాలి, అభిమానంతో మాట్లాడాలి. పోయిన వెంబడే 5 నిమిషాల్లో కాఫీ రావాలనుకుంటాం. వాడు ఏమి లేకుండా బిర్ర తీసుకొని కూర్చున్నారు. మనం బయటకు వస్తాం. వచ్చి ఏంటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు కనీసం పలకరియలేదు అదే అంటారు. అదే తల్లి ఏం చెప్తుంది, నాన్న ఎక్స్పెక్ట్ చేయడం వల్లనే నువ్వు బాధపడుతున్నావు. ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళావనుకో, వాళ్ళు ఊరికే ఒక్కసారి స్మైల్ ఇచ్చినా నువ్వు హ్యాపీ. ఎందుకంటే యూ నెవర్ హ్యాడ్ ఎనీ ఎక్స్పెక్టేషన్. బర్త్డే ఉంటుంది, బర్త్డే రోజు మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. మా ఫ్రెండ్ వస్తున్నాడు, చాలా గొప్ప గిఫ్ట్ చేస్తాను. ఏమి రాకుండా చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు. హృదయం నిండా బ్లెస్సింగ్ తెచ్చాడు. అవును కాదు, హృదయం బ్లెస్సింగ్స్ ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, ఉట్టు గొప్ప లేదు. బికాస్ యూ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ కదా. అది లేకుండా నా ఫ్రెండ్స్ వస్తే చాలు, అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంది అనుకోనుకోండి, విల్ ఫీల్ వెరీ హ్యాపీ. చూడండి, హ్యాపీనెస్ కు మూల సూత్రం చెప్పింది తల్లి. ఏం చదివింది? కేవలం 17 ఏళ్ల వయసులో ఇంత విజన్ రావడం. తప్పట్టు కొట్టిన కోసం అది వస్తుంది. తప్పదు. మీ ముఖాల్లో ఎవరు సక్సెస్ అవుతారంటే జీవితంలో తెలుసా, వాళ్ళ లోపల టై ఉండాలి.
నేను మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త, అందరికీ వర్తించదు. నేను ఇక్కడ గుంపుతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, నీతో మాట్లాడుతున్నాను. మీ అందరికంటే మై ఓన్ చిల్డ్రన్ ఆర్ మచ్ ఓల్డర్ టు యూ. మై సన్ ఈజ్ అన్ అమెరికన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ మై డాటర్ ఈజ్ ఆల్సో ఇన్ అమెరికన్. వాళ్ళందరూ మీకంటే చాలా పెద్దవాళ్ళు. నేను ఏదైనా ఎక్కడైనా మీతో మాట్లాడి ఏదైనా ప్రశ్నిస్తున్న బాధపడకండి. ఐ విష్ వెల్ ఫర్ యూ. ఐ హియర్ కమ్ టు గివ్ ద బెస్ట్ ఆఫ్ మీ. ఓకేనా? జాగ్రత్త. TIE టై అనేది ఉంటేనంట సక్సెస్. మీరు ఏం చేసినా సక్సెస్. టై ఉండాలండి. ఆ టై గురించి నేను 2 నిమిషాల తర్వాత మళ్ళీ చెప్తాను. ఈ టై అంటే ఏంటో చెప్పండి. TIE, టీ క్యాపిటల్. కమాన్, వాట్ ఈస్ ద TIE చెప్పండి. 3 పాజిటివ్ వర్డ్స్ ఏంటి టైకి? 3 డిఫరెంట్ వర్డ్స్. ఎవరి లోపల టై ఉంటుందో గొంతు బిర్ర తీసుకుని ఉరేసుకునే ఈ టై కాదు. భారతదేశంలో కూడా టై కట్టుకుంటారు. చెమట వచ్చింది గోకడ పెడుతుంటుంది దానికి. అరే అమెరికాలో ఎక్కడో చేశారు, ఇక్కడ ఎందుకే మన దగ్గర ఎందుకు? టై కట్టుకుని వస్తారు లోపల గురుకులు పెడుతుండేవాళ్ళు. కట్టుకుంటారు. ఆ టై కాదు మనకు. టై, దీస్ ద 3 వండర్ఫుల్ క్వాలిటీస్ దట్ కెన్ చేంజ్ ఎవ్రీ పర్సన్. ఏంటి ఆ టై? ఒక టాలెంట్, ఒక తెలుగు అన్నారు. ఓకే, గుడ్. టాలెంట్. ఇంకా థాట్స్. థాట్, వెరీ గుడ్, వండర్ఫుల్. నేనే కొత్తగా నేర్చుకుంటున్నాను. ఓకే, టైం, వెరీ గుడ్. టీతో మంచిది. టైము, లేకపోతే టాలెంట్, లేకపోతే థాట్. ట్రై. అరే ఎంత అద్భుతమైన ఆన్సర్ చెప్పారు. ఒరిజినల్ ఈ పదం కనుక, ఈ యాక్రోనిం కనుక్కున్నారు కూడా ఐడియా వచ్చిండు. చూసినా? ఎస్, ఇట్స్ ఎ మ్యూచువల్. వాట్ I have come to give what to you. I am getting more than that. Come on, next. Intelligence. Inspiration. Very good. ఎవరెవరు ఎన్ని ఆన్సర్ చెప్పినా కరెక్ట్ ఆన్సర్ గుర్తుంటుంది. చివరికి మనం టాలీ చేస్తాం లాస్ట్. ఎస్. ఇంకా ఎఫర్ట్. అరే బ్యూటిఫుల్. మీరు అసలు యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ కాలేజ్. యువర్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలాంటి అద్భుతాలను సృష్టించి శ్రేయస్సు. రియల్లీ ఐఎమ్ సేయింగ్, ఎంత కొత్త ఆలోచన. ఎస్, ఎఫర్ట్. అమ్మా ఎథిక్స్. అరే బ్యూటిఫుల్ అమ్మా, బ్యూటిఫుల్, గ్రేట్ అమ్మా. ఎంత మంచి ఆన్సర్. కనుక మీ ఆన్సర్స్ అన్ని కరెక్టే. ఇప్పుడే చెప్పాము, ఏది రాంగ్ ఆన్సర్. నేను అనుకున్నది ఏంటంటే టై అంటే నేను నేర్చుకున్నది, నేను ఆ రోజు నేర్చుకున్నది. ఎస్, టై మీన్స్ ఇంతకుముందే చెప్పాము టోటాలిటీ. ఈ టోటల్ ఎనీ వర్క్ టోటాలిటీ. ఆ చెల్లి చెప్పినట్టు ఇన్స్పిరేషన్. అంటే మందికి ఇన్స్పిరేషన్ చేయడం కాదు, ముందు మనం ఇన్స్పైర్ అవుతున్నాయి. ఎవరికైనా ముందు ఇన్స్పైర్ అవుతుందా? ఈ క్లాస్ లో, ఈ సెషన్ లో కాదు, ప్రతి సెషన్ లో, ప్రతి విషయంలో, ప్రతి మనిషిని కలిసి నేను ఇన్స్పైర్ అవుతాను. ప్రతి మనిషిని కలిసి ఆమె లోపల ఉంది ఇన్స్పైర్ కావడానికి అర్థాలు తప్ప అనుకుంటే ఏమి లేదు. అరే ఐశ్వర్య ముందర కూర్చున్నా, దున్నపోతు ముందర కూర్చున్నా నాకేం ఫరక్ పడదు అంటే వాడిని ఎవడేం చెప్తాడు? చూడంట ఇది నయాగరా జలపాతం దగ్గర పోయాడు. అద్భుతంగా. ఎంతమంది నయాగరా జలపాతం చూడలేదు? ఇప్పుడు చూసి ఉండరు, బహుశా రియల్ చూసి ఉండరు. అసలు గుండె ఆగిపోతే అక్కడ వెళ్తే, అక్కడ పోయిన మనకి గుర్తుకొస్తుంది. ఇట్లా స్టవ్ బంద్ చేసి వచ్చినా అన్నాడు. నయాగరా జలపాతం దగ్గర పోయి స్టవ్ గుర్తుకొచ్చాడు. వాడు ఏమో వాళ్ళు ఇన్స్పైర్ అవుతుందా? కనుక ముందు మనం ఇన్స్పైర్ కావాలి, హృదయం తెలుసుకొని ఉండాలి ప్రతి క్షణంలో. నెక్స్ట్ మూమెంట్ అది చెప్తాను. ఆ విషయం, ఆ వర్డ్ ఆ మంత్రం చెప్తాను. ఈ ఐ అంటే అది ఇన్స్పిరేషన్. ఈ అంటే ఎంతూజియాజం, ఉత్సాహం, ఉల్లాసం. మనం చూస్తే అవుతుంది నిద్ర రావద్దు, యాక్టివ్ ఉండాలి. అరే ఆ అమ్మాయి ఒకటి మనం అనుకుంటాం ఎర్రగా ఉన్నదే చాలా ముద్దు ఉంటారు, లేకపోతే లోపల బంగారు గొలుసులు అర్ధ కిలో వేసుకొని దిగి స్పాండైటిస్ వస్తుంది, నడుములోకి వస్తుంది. అంతేగాని నాయన నాకు బర్త్డేకి ఏం అవసరం లేదు బిడ్డ, నీకు అద్భుతమైన స్మైల్ ఇచ్చిన, ఇంతకంటే కాదు. కోటి బల్బ్స్ యొక్క వాట్స్ బల్బ్ యొక్క వెలుగుతో వస్తుంది. ఇప్పుడు నవ్వుతే నవ్వకుండా ఇదే ఇప్పుడు నేను విషయంగా కదా. హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ కదా చెప్తారా? స్మైల్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఓకే, ఇది చెప్పాలంటే ఫ్రెండ్స్ మీ అందరికి ఒక చిన్న మీ ముందర ఒక సీన్ క్రియేట్ చేస్తారు. అలాంటి దూరంలో ఏ మ్యాన్ అండ్ ఏ ఉమెన్ ఆర్ వాకింగ్. మ్యాన్ అండ్ ఓకే, మీకు వాళ్ళు ఎవరో తెలియరు. యూ హెవ్ సీన్ దెమ్ ఫర్ ఫస్ట్ టైం. కానీ 100 మీటర్ల దూరంలో, 100 ఫీట్ దూరంలో వాళ్ళు వెళ్తున్నారు. మీరు చూశారు, వాళ్ళు లుక్ వేశారు,
100% గ్యారంటీ తోటి కరెక్ట్నెస్ తో మీరు చెప్పారు వెదర్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫా కాదా. గ్రేట్ గురువు చెప్తాడు. మనం అందరం కూడా 100% గ్యారంటీతో చెప్పొచ్చు అంటే వెదర్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ నాట్. ఎలా చెప్పొచ్చు చెప్పండి. ఎలా చూసి చూద్దాం మీరు ఎట్లా చెప్తారు. బాడీ లాంగ్వేజ్. ఓకే, బాడీ లాంగ్వేజ్. పాజిటివిటీ. వండర్ఫుల్. ఇంకా గుడ్. బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, పాజిటివిటీ. ఇంకా use your experience, not as husband and wife. మీరు గారు you have seen so many. మన ఇంట్లోనే చూస్తుంది కదా మా బెస్ట్ మోడల్స్. క్వారలింగ్. క్వారలింగ్. ఎస్, నేను చెప్తాను. మీ ఆన్సర్స్ అన్ని కరెక్టే. బాడీ లాంగ్వేజ్, పాజిటివ్, ఎస్ అని అంటాడు ద గ్రేట్ గురు. తల వెళ్ళిపోతుంది, లేపమ్మా లేపుతుంది, మీ ఫ్రెండ్ లేపు. అరే నిద్రపోవడమా. సపోజ్ ద మ్యాన్ ఈజ్ వాకింగ్ అహెడ్. మనిషి ఆ మ్యాన్ ముందు నడుస్తున్నాడు, ఉమెన్ కనీసము 50 ఫీట్ల వెనుక నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు ఇద్దరంటే ముఖంలో ఎలాంటి భావాలు లేకుండా ప్రపంచం బరువంతా కూడా నా నెత్తినే మోస్తున్నాం అన్నంత సీరియస్ గా dragging their feet, no energy, no spring in their walk. అలా నడుస్తున్నారు. ఎప్పుడు కింద పడతారు అన్నట్టు నడుస్తున్నారు. నేను మొదలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ పోతుండే. ఈ మొదలు ఎగ్జిబిషన్కి వెళ్తలేము. మొదలు డికేట్స్ అగో ఐ వాజ్ గోయింగ్ విత్ మై వైఫ్. ముందర పోయేది ఆ గుంపులో. ఓకే, ఇప్పుడు ఇంత చూస్తే నా వైఫ్ రాకపోయింది. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఈ మొబైల్స్ ఉంటే బాగుండు. ఆ రోజు 2000 కంటే ముందు. అతను ఎక్కడ పోయినట్టు ఎవరో పట్టుతా చూసి నీ వెళ్ళి పోయినాడు. మనం అంత స్పీడ్ ఎందుకు నచ్చేదండి. ఇంకా లేడీస్ వస్తుంటే అది కావాలి ఏడ ఆగి ఇది కొనమంటారు అని చెప్పి ముందు వాకింగ్ అంతే. మిలిటరీ మ్యాన్ వాకింగ్ చేసినట్టు పోతుంటే అవి పట్టుతా ఎవడెవరితో వారు. అలాగే ఇక్కడ జాగ్రత్త వాకింగ్ సీరియస్లీ. ఎట్లా ప్రపంచం బలవంతం మోసినట్టుగా డల్గా అలా నడుస్తూ వెళ్తే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ అంట. దట్ దే ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. అలా కాకుండా దే ఆర్ వాకింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, టాకింగ్ అండ్ జోకింగ్ జాయ్ఫుల్లీ యాజ్ ఇఫ్ దే ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద క్లౌడ్స్. అట్లా పోతున్నారు అనుకోండి. అప్పుడు ఏమనుకోవాలంట, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఐదర్ ద వైఫ్ బిలాంగ్స్ టు సంబడి ఎల్స్ or vice versa, or vice versa. ఇదేమిటి వీడేనా హస్బెండ్ అనేది ఏం సూచిస్తుంది ఇది? నమ్మదే అన్నాడు ఆ ఫ్రెండ్ క్వాలింగ్ అని చెప్పాడు చూసినా. దీనివల్ల ఇప్పుడు ఆ ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరు. ఏ ప్రశ్నకు? హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటే ఇప్పుడు చెప్పండి. వాకింగ్ వాళ్ళని చేస్తలేరు. వాళ్ళకి జనసేన ఇద్దరు మంది కాదు. మీ అమ్మ నాన్న మధ్యలో ఏముందో అదే ఉంది వాళ్ళ మధ్యలో. సారీ చూసేదా మన 90% అమ్మ నాన్నల మధ్యలో ఏముందో వాళ్ళ దగ్గర అదే ఉంది. ఏముందంటే సీరియస్నెస్. గుర్తుపెట్టుకోండి, సీరియస్నెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్. అంత సీరియస్ ఉంటుంది కదే. సీరియస్ గా ఉన్న పరోక్షంగా మిత్రులారా గుర్తుపెట్టుకోండి, రోగాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అవి మేనిఫెస్ట్ కావడం కోసం కొంత టైం పట్టొచ్చు. ఎప్పుడు చిరునవ్వుతో, ఎప్పుడు నవ్వుతూ ప్రసన్నంగా ఉంటే ఏ బంగారు గొలుసులు అవసరం లేదు, పలుకులు తాలు అవసరం లేదు. నవ్వుతే చాలు. అంతే. ఒకసారి అందరూ స్మైల్ చేయండి మనస్ఫూర్తిగా. ఇక్కడి నుంచి రావాలి స్మైల్, ఇక్కడి నుంచి రావాలి. ప్రసన్న చేతస. ఎప్పుడు ప్రసన్నంగా ఉంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఎంతూజియాజం, ఎనర్జీ లెవెల్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను చెప్తున్నంటే, ఎవరైనా మీ అమ్మ నాన్నలు ఎక్సెప్షన్ ఉన్నారు అనుకోండి దీనికి. లేదు సార్, మా అమ్మ నాన్నలు ఎప్పుడు ప్రెజెంట్గా, ఎప్పుడు ప్రసన్నంగా, హ్యాపీగా ఉంటారంటే వాళ్ళ పాదాలు కడిగి దగ్గర వస్తుంది. మేమందరం కూడా వస్తుంటాం తప్పకుండా. ఎందుకంటే
అలాంటి ఎగ్జాంపుల్ ఎందుకంటే నీ వైఫ్ ఈజ్ టేకన్ ఫర్ గ్రాంటెడ్. పెళ్లి కాకముందు ఆమె చుట్టే తిరిగి అదే మంత్రం పదే పదే చెప్పిస్తాడు. ఏ మంత్రం? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, యు ఆర్ మై బ్రెత్, వితౌట్ యూ ఐ కెనాట్ ఇమాజిన్ లైఫ్ ఈవెన్ ఫర్ వన్ సింగిల్ మూమెంట్ అంటే కదా. ఆ మాటలు ఓడిపోయి 1 వీక్ మూమెంట్ లో ఎస్ అంటది. పెళ్లి చేసుకున్న మరుక్షణం మంత్రం స్టాప్స్. మంత్రం స్టార్ట్స్ ఫ్రమ్ ద హర్ సైడ్. ఏమని స్టార్ట్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్వశ్చన్. ఏమని? డు యు లవ్ మీ? హౌ మచ్ యు లవ్ మీ? డు యు లవ్ మీ? ఎందుకు ద మదర్ ఈయనేమంటారు, దాని చాలా ఎన్నో లివింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను చాలా కౌన్సిలింగ్ వస్తుంటారు. ఈయనేమంటారు, ఏం సినిమా అనుకున్నావా? నిమిషం నుంచి ఏం చెప్పాలి మరి అప్పుడు ఎట్లా చెప్పినావు అంటారు. అప్పుడు ఎట్లా చెప్పాను వాడు ఆరేమంటే అదే నేను లైఫ్లో చేసిన పెద్ద పొరపాటు. నేను చేసిన పొరపాటు ఇంటి పెట్టుకోండి. ప్లీజ్ లవ్ మీకు ఇప్పుడు అవసరం లేదు, కానీ ఇప్పుడు అవసరం ఉన్న లవ్ చెప్తాను నేను. మీరు ప్రేమించినంత మాత్రం మీ నాయన చెప్పండి. ఆడపిల్లలు చెప్తే తండ్రులు మారుతారు, మగపిల్లలు చెప్తే తండ్రులు మారరు. ఇంకా రిలేటివ్స్ ఉంటుంది. ఏం చెప్పండి అంటే, నాయన అమ్మ అంటే నీకు చాలా ఇష్టం నిజమే, కానీ ప్లీజ్ ఎక్స్ప్రెస్ దట్ లవ్. లవ్ నీడ్స్ నాట్ ఓన్లీ ఎవరికి ప్రేమ లేకపోతే ఇంత కష్టపడుతున్నా అంటారు తండ్రి. ప్రేమ లేకపోతే నేనా పొద్దుగా లేచి ఎద్దులాగా కష్టపడొస్తున్నా సరిపోదు. ఆ తల్లి దేనికోసం ఎదురు చూస్తుంటది? 4 మాటలు. ఐ లవ్ యూ సో మచ్, ఐ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ వే ఇన్ విచ్ యూ బ్రాట్ అప్ మై డాటర్. అరే ఆ అమ్మాయిని ఇంత మంచిగా పెంచినందుకు థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పాలనుకుంటా తల్లి కదా. కానీ ఈ మొద్దుకు తల్లి బర్త్డే కూడా గుర్తుండదు. మళ్ళీ భార్య బర్త్డే, ఆఖరి మ్యారేజ్ డే కూడా పిల్లలు గుర్తు చేయాలి. నాయన మ్యారేజ్ డే గుర్తుంది అమ్మకి చెప్పుకుంటే మరి అవునా థ్యాంక్ యూ అని. ఇది మన ఇళ్లలో ఉన్న సత్యం. కాబట్టి మనం కూడా మీ చెల్లెళ్ళు మీ తమ్ముళ్ళు ఉన్నా కూడా వాళ్ళను ప్రేమను వ్యక్తం చేయాలి. మన చెల్లెళ్ళు ఉంటే వాళ్ళని ప్రేమను వ్యక్తం చేయాలి. లవ్ నీడ్స్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? రైట్. నౌ లెట్స్ కమ్ టు దిస్. ఫ్రెండ్స్, మీ అందరు ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే అందరూ ఆలోచించిన ఒక ప్రశ్న అడుగుతున్నాను. వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఐడెంటిటీ? వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఐడెంటిటీ? తలా అనేయండి ప్లీజ్. నాకు నేను నిలబడి ఉన్నప్పుడు మీరు తలా అనేయకుండా కూర్చోరు కదా బ్రదర్. ఓకే, తలా అనేయండి. వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఐడెంటిటీ అంటే మీరు ఏం చెప్పాలి? నీ పేరు ఏం పేరమ్మా? ఉదాహరణకు సార్ ఐఎమ్ సంగీత అని చెప్పొద్దు. సంగీత కాకుండా ఐఆమ్ అని నీ గురించి, నీ పర్సనాలిటీ గురించి ఒక్క మాటలో చెప్పగలిగినారు. నీ పర్సనాలిటీ గురించి నువ్వు మనం పరిచయం చేసుకుంటే ఐఎమ్ సంగీత, స్టడీంగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇన్ శ్రేయస్ ఇట్లా కాదు కదా. నీ గురించి అసలు ఎప్పుడైనా ఆలోచించావా? నేనేమిటి అంటే అన్నప్పుడు మీరు అందరూ ఆలోచించి ఒక్కరిద్దరికి ఛాన్స్ ఇద్దాము. ఐ యామ్. Come on. What is your best self-identity? I am saying best self-identity. పేరు కాదు, పేరెంట్స్ ఏం కాదు నాన్న. కాదు. I am daughter of God. నీ వ్యక్తిత్వం గురించి, నీ గురించి చెప్పాలి, నీ పర్సనాలిటీ గురించి. కమా చూద్దాం, ఒకరు చెప్తే ఐడియా వస్తుంది. కమా I am. వెరీ గుడ్. ఫస్ట్ నేమ్ మీ పేరు ప్రశాంత్. ఓకే ప్రశాంత్. I am. అక్కడ చూడండి. ఐఆమ్ స్టార్ బాయ్. గుడ్. సో ఫైన్. దట్ ఈస్ నవ్వకండి. హలో నవ్వకండి. ఆయన ధైర్యంగా అంతమందిలో లేచి ఐఎమ్ స్టార్ బాయ్, నేను ఎక్కడ ఉన్న స్టార్గా ఉండాలనుకుంటున్నాను. ఫైన్, దట్ ఈస్ సెల్ఫ్ ఐడెంటిటీ. సో బీ ఇట్. ఇంతమందిలో లేచి మీరు ఏం చెప్తే అది కరెక్ట్ అయింది. ఇంతమందిలో యూనివర్స్ విల్ బ్లెస్ యూ. కమ్ ఆన్ నెక్స్ట్. నవ్వకండి ప్లీజ్. నువ్వు చెప్పు. రెడ్ టీ షర్ట్. Come on. What is your best self-identity that you want to do to yourself? I am. Try. ఈ రోజు మీరు ఓపెన్ అప్ అయితే ఈ అకాడమిక్ ఇయర్ కాదు, 4 అకాడమిక్ ఇయర్స్ మీరు యాక్టివ్ పార్టిసిపేట్ ఉంటారు క్లాస్లో ఎవ్రీ సబ్జెక్ట్. కమాన్. పాజిటివ్నెస్తో ప్లెజెంట్గా మనం ఆన్సర్ చెప్పాలి, లేక క్వశ్చన్స్ అడగాలి. కమాన్ ట్రై. వాట్ ఇస్ యువర్ బెస్ట్ సెల్ఫ్-ఐడెంటిటీ? I am a unique person. Unique. I am a unique person. Unique and in every aspect you are unique. Okay. Right. Good. Okay. I am comedian. I am a comedian without smiling. A comedian without smiling. All the comedians are navale. Fine. I am a comedian. Comedian అంటే ఏమని ఇష్టం బాగుంది అంటే నువ్వు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇష్టపడతావు కదా,
అందరినీ నవ్వించాలని నువ్వు నవ్వుతున్న నీ ఉద్దేశం ఏంటి? అందరినీ ఎప్పుడు నవ్వించాలని. ఓకేనా? రైట్. హీ లవ్స్ టు మేక్ అదర్స్ లావ్. వెరీ గుడ్. దట్స్ ఎ వెరీ గుడ్ ఇంటెన్షన్. రైట్. ఇంకా శ్రేయస్ నుంచి ఇంత సైలెన్స్ ఎక్స్పెక్ట్ చేద్దామమ్మా. కమాన్. ఐ ఆమ్ ఏ వర్కర్ ఇన్ ప్రోగ్రెస్. మీ యొక్క డెఫినేషన్ చెప్తుంది, నేను చెప్తాను. నేను కూడా చెప్తాను మీకు అందరికి వర్తించేది. నా దృష్టిలో బెస్ట్ సెల్ఫ్ ఐడెంటిటీ ఏంటంటే ఐ యామ్ LLL. That is the best self-identity anybody can yourself, and this self-identity will keep you forever young and beautiful like you are now. If you believe and adopt this one. Okay, I am LLL. LLL చెప్పండి. Raise the hand and try. Leave. Leave or live? Live, love, love. Very good, very good, very good. Prashant. Inka. ఈ ఆన్సర్ తో మనం సీరియస్ ఉంది. కమాన్ ట్రై. వెళ్ళలేదు అబ్బాయి చాలా చక్కగా చెప్పాడు, పాజిటివ్ చెప్పాడు. లివ్, లవ్, లవ్. ఐ ఆమ్ LLL. ఇంకా ట్రై చేయండి. ఇంకా రాలే ఆన్సర్ రాలే. LLL. 3 కలిసి ఒకే డెఫినేషన్ చేస్తాయి. అది కూడా ఒక హింట్ ఇస్తున్నా. 3 కలిసి ఒకే డెఫినేషన్ ఇస్తాయి, ఒకే విషయం చెప్తారు 3 కూడా. 3 words. ఆన్సర్ చెప్తాను. వెరీ గుడ్. కమ్. ఈ అమ్మ ఒక మాట చెప్పింది తెలుసా? ఏం పేరు అమ్మ? పేరు తల్లి శృతి. ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది అమ్మ? వాళ్ళు చెప్పు. లైఫ్ లాంగ్ లెర్నర్ అని చెప్పింది. అద్భుతమైన విషయం. చెప్పండి గట్టిగా. I am a lifelong learner. లోపలైతే లైఫ్ లాంగ్ లెర్నర్ ని అనుక్షణము ఆ యాటిట్యూడ్ తో జీవిస్తారో రోజులో, మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గివెన్ దిస్ గిఫ్ట్. ఏంటా గిఫ్ట్? ఈవెన్ ఇఫ్ 1 single breath is left in me, నా లోపల ఒక శ్వాస మిగిలి ఉన్నా నేను నేర్చుకోగలను, ఎదగగలను. నేర్చుకోగలను. ఐ కెన్ లెర్న్ అండ్ ఐ కెన్ గ్రో. ఎవరికి ఉంది ఈ అదృష్టము? మనిషికి మాత్రమే ఉంది. గుర్తుపెట్టు, మనిషికి మాత్రమే. అద్భుతం శృతి, వండర్ఫుల్. నువ్వు నీ డైరీలో రాసుకో. ఈరోజు వెళ్ళి నీ డైరీలో అందరి డైరీలో రాసుకోండి. శృతి ఆన్సర్ చెప్పింది. వెరీ గుడ్. గుర్తుపెట్టుకో. మై ఎవ్రీ టుడే షుడ్ బి బెటర్ దాన్ మై యెస్టర్డే. ఓకేనా? అందరు వింటున్నా? నిద్రపోతున్నా? నిద్రపోతే ఒట్టు చెప్తున్నా. నీ మీద ఒట్టు పెడుతున్నా, నా మీద పెట్టుకుంటుంది. ప్లీజ్ కొద్దిసేపు let me be active. ఇంకా ముఖ్యమైన విషయాలు. మై ఎవ్రీ టుడే షుడ్ బి బెటర్ దాన్ మై యెస్టర్డే. మై ఎవ్రీ టుమారో షుడ్ బి బెటర్ దాన్ మై టుడే. ఈ రోజు ఉదయం లేచిన నేను, నా ప్రశాంత్ కాంబినేషన్ వాట్ ఎవర్ ఇస్, ఉదయం లేచిన నేను రాత్రి పడుకునే వరకు am I the same person or grown? Yes. ప్రతి మనిషి నుంచి, ప్రతి పుస్తకం నుంచి, ప్రతి క్లాస్ నుంచి ఏమి నేర్చుకున్నాను. Have I become wiser? Have I become grown? ఓకే. అదే మనకు సోక్రటీస్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కొందరు తెలిసి ఉండొచ్చు. సోక్రటీస్ చివరి రోజు, పెనల్టిమేట్ లాస్ట్ బట్ 1 day రోజు, the next day he was going to be administered poison and put to death. So the jailer came the previous day to Socrates and said, Socrates, what is your last wish? Come on, tell me, we will fulfill it అని చెప్పాడు. ఎవరికైనా గుర్తుందా సోక్రటీస్ ఏమడిగాడు? ఇక్కడున్న బాయ్స్ అండ్ గర్ల్స్ కి, Socrates, the great philosopher, one of the wisest persons ever lived on this earth. చెప్పండి ఏం చెప్పాడు తెలుసా? ఆయన అన్నాడు, through the window and I see a beggar playing lyre.
ప్లేయింగ్ ద లైర్. లైర్ ఇస్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా? ఆ లైర్ మ్యూజిక్ వాయిస్తున్నా ఆ దగ్గర చూస్తున్నాను. ప్లీజ్ గెట్ హిమ్ టు మీ. వై? వై? బికాస్ ఐ వాంట్ టు ప్లే ద లైర్. యూ కెన్ గెస్ what the jailer might have said. Are you crazy? What will you do by learning the life? Tomorrow anyhow you are going to die kada. What will you do? Just so critical so అద్భుతమైన ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఏదో తెలుసా? తర్వాత ఆన్సర్కండి. ఆన్సర్ ఏదో చెప్పండి, గెస్ చేయండి. ఏమండి? I want to play the life today so that I can learn. So that I can die a better man tomorrow. I can die a better man. ఒక్క రోజు సగం రోజే ఉన్నాను జీవించడానికి, అయినా కూడా ఐ వాంట్ టు లెర్న్ అండ్ బికమ్ బెటర్. అది మన ద గ్రేట్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఏంటేనా ఫ్రెండ్స్, జాగ్రత్త రండి. 101 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. 100 years ఆ ఏజ్లో ఒక ఫ్రెండ్ ఆ రోజుల్లో ప్రీ ఇండిపెండెన్స్ ఏరాలో లండన్ వెళ్తున్నాడు, ఇంగ్లాండ్ వెళ్తుంటే ఆ ఫ్రెండ్తో ఒక కోరిక కోరాడు. ఏమనంటే, ఫ్రెండ్, యంగ్ ఫ్రెండ్, వెన్ యూ కమ్ బ్యాక్ ప్లీజ్ గెట్ మీ ఏ కాపీ ఆఫ్ ద ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ అన్నాడు. ఎట్ వాట్ ఏజ్ మై డియర్ ఫ్రెండ్స్? ఎట్ ద ఏజ్ ఆఫ్ 100. చూడండి, నేర్చుకునే వాళ్లకు బయోలాజికల్ ఏజ్ ఉండదు, వాళ్ళు ఎప్పుడు నిత్య యవనంగా ఉంటారు. మీరు ఇక్కడే ఇలాగ ఎప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో ఉండాలంటే నిత్యం నేర్చుకోవాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. ఓకే, నౌ నేను మిమ్మల్ని ఫస్ట్ అడుగుతాను. ఎస్, దిస్ ఇస్ ఎ పర్సనల్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. వాట్ ఈజ్ యువర్ గోల్? వాట్ ఈజ్ యువర్ గోల్? ఎవరైనా ఇక్కడ షేర్ చేసుకుంటారు అనుకోండి, తదాస్తు. ఇక్కడ తదాస్తు దేవతలు ఉంటారు. ఎస్, సో బీ ఇట్ ఫర్ దెమ్. కమా. అంతకన్నా ముందు నేను ఒక విషయం అడుగుతాను. ఈ గోల్ దగ్గర కోసం వెరీ ఇంపార్టెంట్. అంతకన్నా ముందు ఒక విషయం అడుగుతాను. మిమ్మల్ని చాలామంది ఇంటర్మీడియట్లో 10th ఒక ప్రశ్న అడిగింటారు. Which is the most difficult subject to you? Which subject do you find very more difficult? Physics, maths, chemistry, maths, physics. Your life. సబ్జెక్ట్ అంటే మనం స్టడీ చేసే అకాడమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటి గురించి అడుగుతున్నాం. జాగ్రత్త, చాలా ముఖ్యమైన సైకలాజికల్ సీక్రెట్ చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ జాగ్రత్తనండి, మీ దగ్గరికి పర్సనల్ ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను. ఓకే, మనం ఇదే చెప్తాం. ఓకేనా? ఏది సపోజ్ ఆశ్చర్యం, మ్యాథ్స్ డిఫికల్ట్ అన్నోడు ఇంజనీరింగ్లోకి వచ్చారు, ఫిజిక్స్ డిఫికల్ట్ అనుకున్నోడు ఇంజనీరింగ్, ఫిజిక్స్ డిఫికల్ట్ అన్నోడు పారిపోయి బీజెడ్సీ డిగ్రీలో చేస్తారు చాలా మంది. కానీ వెరీ గుడ్, కంగ్రాట్స్. మీరందరూ హార్డ్ సబ్జెక్ట్స్ అధిగమించి ఇంజనీరింగ్ వచ్చారు. నాకు మీకు ఇష్టం ఉండి వచ్చారో మీ అమ్మ నాన్న చెప్పేందుకు వచ్చారో నాకు తెలియదు. ఓకే, వాటెవర్. గుర్తుపెట్టుకోండి, మనము ఏదైతే ఫ్రెండ్స్ ఏదైతే ఇక ముందు మీ లైఫ్ అంతా ఉంది, మేము చాలా లేట్గా రియలైజ్ అయ్యింది. కానీ మీకు ఇంత చిన్న ఏజ్లో ఈ సైకలాజికల్ సీక్రెట్స్ మీ దగ్గరికి వస్తున్నాయి. సో దేవుడు తీసుకొచ్చాడు, యూనివర్స్ తీసుకొచ్చింది మీ దగ్గరికి, లైఫ్ తీసుకొచ్చింది. ఏంటది? మీరు ఏదైతే నమ్ముతారో, బిలీవ్ చేస్తారో, మరియు పదే అంటారో, అదే మీ లైఫ్లో నిజమవుతుంది. అది దట్ విల్ బికమ్ ద రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. ఎనీబడి హూ సేస్ మ్యాథ్స్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ మీ, మ్యాథ్స్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ మీ, మ్యాథ్స్ షల్ బి డిఫికల్ట్ ఫర్ హిమ్. ఎనీబడి హూ సేస్ ఫిజిక్స్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ మీ, మళ్ళీ అంటే నమ్మి అంటే బిలీవ్ చేసి అంటే అది రిపీట్ చేయడం వల్ల ముందు డిఫికల్ట్ ఉండదు. అదే నీ పక్కింటి ఆమె నీ ఫ్రెండ్ ఫిజిక్స్ నాకు చాలా ఇష్టం ఫిజిక్స్ అంటది, నువ్వు మాత్రం నాకు మాత్రం కష్టమే, ఫిజిక్స్ కష్టమే 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 అయిపోతుంది. అది గుర్తుపెట్టు, చాలా ముఖ్యమైన విషయం. మీరు ఏదైతే అందుకని ఎప్పుడు కూడా ఎవరైనా మీకు ఏది డిఫికల్ట్ అంటే ఇదే లాస్ట్ టైం మీరు ఆ ప్రశ్న లేదు, మీరు ఇంకోసారి ఎవరైనా మీకు డిఫికల్ట్ ఏదంటే మీరు నమ్మి అనండి, బిలీవ్ చేసి ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఈజీ ఫర్ మీ, ఐ ఎక్సెల్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ అని నమ్మాలి అనాలి. తప్పకుండా మీరు అన్నందుకే అవుతుంది, మీరు నమ్మినందుకే. గుర్తుపెట్టుకోండి, ఇదే రహస్యం. ఉదాహరణకు నేను బయో ఫస్ట్ ఎగ్జామ్, నాకు మొదటి నుంచి కూడా ఒక మంచి అంటే మనం ఒక సబ్జెక్ట్ ఈజీ లేక డిఫికల్ట్ అన్నదాని వెనుక ఒక లెక్చర్ ఉంటాడు, ఒక దరిద్రమైన టీచరు, ఒక మంచి టీచర్ ఉంటుంది. నిజమే, కాదని కాదు. కానీ దానివల్ల వాళ్ళు మన జీవితాన్ని ఏం చేశారు, నెగిటివ్ ప్రోగ్రామింగ్ చేసేసారు. ఉదాహరణకు మీ నాన్న అంటాడు, అరే నీకు లెక్కలు రాదురా, వేస్ట్ రా, చెల్లెలు చూడరా, లెక్కలు ఎంత బాగా వస్తుంది, ఇక్కడ కూర్చొని ఎక్కడ చేస్తాడు,
ఓ నాకు లెక్కలు రాదు 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 అని నమ్ముతాడు. మా ఆయన చెప్పాడు, మా క్లాస్ టీచర్ చెప్పాడు, అందరు చెప్తాడు నాకు లెక్కలు రాదంట. కానీ వాడు ఏం చేస్తాడు, ఈ స్టార్ట్ బిలీవింగ్ దట్ మ్యాథ్స్ ఇస్ డిఫికల్ట్ ఫర్ మీ. రేపు ఏమవుతాడు, అరే దరిద్రుడా వేస్ట్ రా, నువ్వు రోడ్డు మీద పనికిరాని విధవలాగా తిరుగుతావురా. థ్యాంక్ యూ, నీ ఆశీర్వాదం అదే నిజం చేస్తాడు. ఎందుకంటే వాడు పదే పదే వాళ్ళ నాన్నకు సైకాలజీ తెలియదు అంటే వాళ్ళ నాయన వెల్విషర్ కాదా, వెల్విషరే ప్రేమిస్తాడు. కానీ ఆయనకు తెలియక ఆయన ఏమంటాడు, ఆ ప్రేమ ఎక్కువే అది ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అరే వేస్ట్ ఫెలోరా, నువ్వు వేస్ట్ రా, నువ్వు అడుక్క తింటావురా చెప్తున్నా అంటాడు. తప్పకుండా అడుక్క తింటానని వీడు అంటున్నాడు. ఎందుకు నమ్ముతాడు. మా నాన్న ఎన్నోసార్లు నేను విషయం నన్ను కన్నా మా నాన్ననే నేను అడుక్క తింటామని చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి. అందుకని ఏది కూడా మీరు యూనివర్స్ వింటుంది, మీరు అంటున్నారు కాదు, మీ థాట్స్ కూడా వింటుంది. కాబట్టి నెవర్ బిలీవ్ నెగటివ్. ఎవరైనా మిమ్మల్ని నీకు లెక్కలు రాలేదంటే నో థ్యాంక్స్ అని చెప్పాడు మనసులో నో థ్యాంక్స్, నాట్ ఫర్ మీ. ఎందుకు వాడు మనకి తెలియకుండానే వాడికి తెలియ అన్ఇంటెన్షనల్గా మన బ్రెయిన్ హ్యాకింగ్ చేస్తున్నాడు, మన మొబైల్ హ్యాకింగ్ చేసినట్టు. సో ఇతరుడు బ్రెయిన్ హ్యాకింగ్ చేస్తే పర్వాలేదు, మీరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ అసలు ఒక వ్యక్తి బ్రెయిన్ హ్యాకింగ్ చేస్తున్నాడు మీ బ్రెయిన్. ఎవరు? మీరే. ఏమని? బై బిలీవింగ్ కదా. ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్త. నీ పేరు ఏం పేరమ్మా? అంజలి. ఓకేనా? నిన్ను ఇంట్లో ఏం పేరు పెట్టి పిలుస్తావు? నిన్ను ఇంట్లో కూడా అంజలి పిలుస్తారు. ఓకే, దీంట్లో కొన్ని ముద్దు పేరు ఉంటుంది ఇంట్లో కదా, ముద్దు పేరు ఉంటుంది. నీకు ముద్దు పేరు ఉందా లేదా? ఉంది కదా. ఇంట్లో కూడా సాహిత్యం అని పిలుస్తారు. ఓకే, నీకు చెప్పే బంగారు ఎవరు పిలుస్తారు? ఇంకేం పిలుస్తారు ఇంట్లో? నీ ఒరిజినల్ పేరేమో శృతి కదా. మన బాయ్స్ కూడా ఉంటాయమ్మా. నీ పేరు ఏంటి నాన్న? అవినాష్. ఇంట్లో అంత పొరుగు విలువ కదా, చిన్న అభి అని పిలుస్తారు. అభి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ వర్తించే విషయం ఇది. ఒక్క నిమిషం వినండి. నేను ఒక లైఫ్ ఎగ్జాంపుల్, నిజమైన దాని ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే ఓకే రైట్. అయితే ఏంటంటే మీ జాతకం మార్చేది నక్షత్రాలు కావు, స్టార్స్ కావు. మీ జాతకం మార్చేది మీ పేరే. ఎందుకు? మీ పేరును పదే పదే అందరూ పిలుస్తారు కదా, మళ్ళీ 100 సార్లు 1000 సార్లు. కనుక మన జాతకం మార్చేది ఎవరు? మన పేరు. కానీ దురదృష్టవశాత్తు ఏమిటంటే మన పేరెంట్స్ అందరూ మంచి పేరు పెడతారు, చాలా గొప్ప అర్థం ఉన్న పేరు పెడతారు. సాహితీ అంటే లాంగ్వేజ్లో ఎంత గొప్ప అర్థం సాహితీ అనేది. లేకపోతే వీణ అంటే మాట్లాడితే వీణలాగా ఉంటుంది అమ్మాయి పై. లేకపోతే సుమతి అని పెడతారు, చక్కటి మంచి మతి ఉంటుంది, మంచి ఆలోచన ఉంటుంది అమ్మాయికి, మంచి ఆలోచన. కానీ పిలుచుకో మాత్రం బొక్కి పింకి కొట్టి అని చిన్నప్పుడు. ఎందుకంటే చిన్నప్పుడు ఆదివారం ఉంటుంది కదా, కనుక లిట్టి లిట్టి లేకపోతే లిటిల్ లిటిల్ అని పిలుస్తుంది. ఇక మన పేరు ఏం పేరు? చాలా మంచి అవినాష్ అంటే వినాశం లేనివాడు. ప్రపంచం అంతా ఒక్కటైనా కూడా ఆయనను వినాశం చేయించలేదో ఓడించారు కదా. కానీ అభి అభి అని ఆయనకు అభి అని అభే అని పిలిచినట్టు సారీ కొంచెం విద్యార్థి మనందరికీ గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్లో ఒకటే చెప్పాలి. నేను నిజమైన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి జడ్చర్లలో, మా నేటివ్ ప్లేస్ జడ్చర్ల. ఇక్కడ జడ్చర్ల ఏరియా వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉంటారు. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఓకే, జడ్చర్ల ఏరియా మరి. నేను ఆ ఊరికి చదువుతున్నాను. ఇక్కడ ఒక అమ్మాయి అండి, అమ్మాయి పేరు చాలా మంచి పేరు. కానీ ముద్దు పేరు ఏం పెట్టారంటే, ఆ ముద్దు పేరు ఏం పెట్టారు వాళ్ళ ఇంట్లో అంటే చాలా ముద్దు పేరు కూడా మంచి అర్థంతో పెట్టారు. కకు అని పెట్టారు, CUCKOO. తెలుసా కకు అంటే? నైటింగేల్ బర్డ్, కోకిల. కోకిల. ఈ పిల్లను చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు ఆ పిల్ల కాదు చాలా పెద్ద ఆమె, అయితే కకు కకు అంటే ఈమెకు వచ్చిరాని చూస్తే కక్కు కక్కు అని. ఆమెకి ఎప్పుడు కూడా గ్యాస్ట్రో ఇస్తారు, ఏం తిన్నా కక్కు కూడా డైట్ లేదు. ఎందుకు ఆమె వినేదేంటి? కక్కు కక్కు కక్కు. ఇంకొక దగ్గర ఎగ్జాంపుల్ ఉంటుంది, దురదృష్టకర ట్రాజిక్ ఎగ్జాంపుల్ చెప్తా. పాపం ఒక అమ్మాయి, మీకంటే ఒక 10 ఏళ్ళు పెద్ద అమ్మాయి, చాలా మంచి ఫ్యామిలీలో పుట్టింది. పేరెంట్స్ కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్. ఆమె పేరు చాలా మంచి పేరే. కానీ ఆమె పేరు ఏం పెట్టారంటే, ఆమెను పిలుచుకుంటూ ఏం చెప్తే ఇచ్చిన తర్వాత ఎందుకు మరి అట్లాంటి పిచ్చి పేరు ఎందుకు? చిక్కులు అని పెట్టింది. చిక్కులు అని పేరు, ఎవరు ముద్దు పేరు. చిక్కులు 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 అని పెట్టుకులు వారు. అమ్మాయి అట్లా పెరిగింది. చూడండి, మా అందరికీ కొన్ని పేరు ఉంటాయి, నెగటివ్ ముద్దు పేరు ఉంటాయి. ఆ అమ్మాయి అమెరికా వెళ్ళింది, పెళ్ళి అయిన తర్వాత అమెరికా వెళ్ళింది. 2 అమ్మాయిలు ఆ పాపకి. ఆమెకు 2 అమ్మాయిలు. ఒక ఆమె ఇప్పుడు 7th క్లాస్లోనే ఉంది. వాడు 5th క్లాస్లో భర్త ఆమె నడి రోడ్డుని వదిలిపెట్టి, ఆమె H1 కూడా లేకుండా ప్లాన్ చేసి నడి రోడ్డుని వదిలిపెట్టి వాడు ఇంటికి వెళ్ళిపోయాడు.
ఆమె రోడ్డు మీద పడ్డది అన్నట్టు ఆ తల్లి. ఎందుకు? ఇద్దరు పిల్లలు చదివించడానికి. ఎక్కడ రాలేదు, ఆలోచించండి. తర్వాత ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు అంటే ఇప్పుడు మీతో మొదలు చెప్పకపోయేవారు. ఇప్పుడు మీరు అమ్మాయిని చిక్కులు జీవితాన్ని చిక్కులు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీ పేరెంట్స్ పెట్టిన మంచి పేరు పూర్తి పేరుతో పిలవాలి మనం. ఎందుకు? నెగిటివ్ పేరుతో పిలిస్తే అది మనం అట్లనే అయిపోతుంది. చాలు. అలాగే మీరు కూడా ఎవరైనా పిలిచినప్పుడు కూడా ఇంకొక మాట, మీ పేరు పిలిచినప్పుడు మీరు ఫీల్ కావాలి. మీనింగ్ ద మీనింగ్ ఆఫ్ మై నేమ్ ఏంటనేది ఫీల్ కావాలి. ఎన్నిసార్లు మీరు ఫీల్ అయితే అది మీ యొక్క లైఫ్లో మేనిఫెస్ట్ అయ్యింది. అర్థమైందా? మీరు ఫీల్ సాహితీ అన్నప్పుడల్లా హోల్ లిటరేచర్ అందులో ఉన్న అద్భుతమైన సాహిత్యం అంతా నా లోపల ఉంది. నేను చక్కగా మాట్లాడగలను, రాయగలను, పాడగలను. ఆ భావం రావాలి. విశ్వరూపం సరస్వతి దేవి గుర్తురావాలి. అలాగే లక్ష్మి అంటారు, కానీ దరిద్ర లక్ష్మి అవుతుంది. ఎందుకంటే ఆమె ఫీల్ కాదు. లక్ష్మి ఎన్నిసార్లు లక్కీ అని పెడతారు. కొంచెం చాలా మంచి పేరు లక్కీ. లక్కీ అన్నప్పుడు ఎస్ నేను ఏం ముట్టుకుంటాను అంతేగాని మనం ఐరన్ లెగ్గర అరే నువ్వు ఐరన్ లెగ్గర కాడవురా అంటే ఏం నువ్వు ఎవరంటే ఐరన్ లెగ్గర వాడు అంటాడు. నమ్మొద్దట. ఓకే నాకు ఇప్పుడు చెప్పండి మీ గోల్ ఏంటి? ఇప్పుడు ఏం చేయటం? మన బ్రెయిన్ ఇంకోటి హ్యాక్ చేయకుండా మన బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఎవరు చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. పాజిటివ్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. ఓకే ఇప్పుడు చెప్పండి మీ గోల్ గురించి చెప్పండి. వాట్స్ యువర్ గోల్? ఎవరు షేర్ చేసుకుంటూ చూద్దాం. ఎవరైనా చెప్పచ్చు. మై గోల్ ఇది ఒకటే సెంటెన్స్ చెప్పాలి. మై గోల్ ఈజ్ వెరీ గుడ్. To live happily is my goal. Okay, good. Next. To build a better self. To build a better self. To build a better self is my goal. Wow, very good. ఇంకా మీకందరూ గోల్స్ లేవు. ఇంజనీరింగ్లో చేరారంటే ఒక గోల్తో చేరింటారు. తప్పకుండా ఇంజనీరింగ్లో ఎందుకు చేరారు కాబట్టి వై డిడ్ యూ టేక్ అడ్మిషన్ ఇన్ దిస్ కోర్స్ అంటే మీరు చెప్తారు ఐ వాంట్ టు బికమ్. వాట్ డూ యూ వాంట్ టు బికమ్? అనదర్ ప్రశ్న ఏంటంటే ఇంకో రకంగా ఐఎమ్ రీఫ్రేమింగ్ మై క్వశ్చన్. వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్? ఎవరితో రెడీ ఉండాలి? ఆన్సర్తో రెడీ ఉండాలి. ఐ వాంట్ టు బికమ్ ఏ ట్రావెలర్. ఓకే ట్రావెలింగ్ యూ లైక్. ఓకే ట్రావెల్ బ్లాగ్స్. ఓకే ఐ వాంట్ టు బికమ్ వాట్? కమానమ్మా నువ్వు చెప్తాను. నాలుగో అమ్మాయి నీ పక్కన ఫ్రెండ్. వాట్ డూ యూ వాంట్ టు బికమ్? ఇంకా ఆలోచించలేదు. ఓకే సీరియస్గా ఆలోచించండి. వాట్ డూ యూ వాంట్ టు బికమ్? Come on. Last bench, corner friend, corner boy. What do you want to become? Complete? Any exam fees for it? Oh, no, why are you laughing? Wonderful. నేను ఈ కోర్సులో చేరాను వితౌట్ బ్లాక్ బ్యాక్లాగ్స్. ఐ వాంట్ టు పాస్ ఆల్. దట్ ఈస్ మై ఇమీడియట్ గోల్. వెరీ గుడ్. ఫైన్. All the best to you. All the best to all of you. ముందు ఆ గోల్ ముందు అచీవ్ కావాలి. బ్యాక్లాగ్ లేకుండా. ఇంకా యూ వాంట్ టు బికమ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ కాలేజా? రైట్. ఆల్ ద బెస్ట్. ఇంకా ఎవరు ఏమంటే నిజమో కాక ఇప్పుడు ఇంతమందిలో చెప్పండి. ఓకే మీరు అందరూ అన్ని చెప్పారు. ఇంకా చెప్తున్నాను. నువ్వు చెప్తాను రెడీ ఉండాలి ఆన్సర్. నువ్వు చెప్పు. What do you want to become? ముందర ఆరెంజ్ కలర్. What do you want to become? I wonder. I don't know. Okay. నువ్వు చెప్పావు. First boy. A game developer. Good. A game developer. A YouTuber. Or an engineer. ఇదే కదా. అయితే అస్సలు ఇది అయిందండి మీరు. ఓకే యూ హ్యావ్ బికమ్ ఏ గుడ్ ఇంజనీర్, సైంటిస్ట్ అయ్యారు. ఓకే ఇంజనీర్ అయ్యారు. లేకపోతే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్రిపుల్ ఈ వాళ్ళు ఉంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంజనీర్ అయ్యారు. ఓకే మీ గోల్ అయిపోయింది. అప్పుడు నెక్స్ట్ ఎవరు అడిగితే వాట్ ఈస్ యువర్ గోల్ అంటే ఏం చెప్తారు? మై ఓన్లీ గోల్ ఇన్ లైఫ్ వాస్ టు బికమ్ ఎన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇంజనీర్. ఐ హావ్ బికమ్. దట్స్ ఆల్. వేర్ యు ఆస్కింగ్ మీ? మరి అక్కడ వాట్ నెక్స్ట్? వాట్ నౌ? కానీ ఎవరో 5 years ట్రైనింగ్ తీసుకొని హిమాలయ పర్వతాలు ఎక్కడానికి, ఎవరెస్ట్ ఎక్కడానికి ట్రైనింగ్ తీసుకుంది. ఎవరెస్ట్ ఎక్కింది. అక్కడ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ హాయిస్ట్ చేసింది. ఓకేనా? చేసిన తర్వాత ఆ వెనుక ఉండి షెర్పాలు ఉంటుంది. నేపాల్ నుంచి వస్తారు షెర్పాలు. అసిస్టెంట్ ఉంటాడు. మంచి మేడం వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ గోల్? నెక్స్ట్ గోల్ ఈ గోల్ ఇంకా అయిపోయింది. ఐ వాంటెడ్ టు స్కేల్ ఎవరెస్ట్ అండ్ ఐ హ్యావ్ కాంకర్డ్. నో దట్స్ ఆల్. నో వాట్స్ యువర్ గోల్? నౌ మై నెక్స్ట్ గోల్ ఇస్ టు గో హోమ్ సేఫ్లీ. అంతే కదా.
సో నెక్స్ట్ ఇప్పుడు గోల్ తర్వాత ఉన్న ప్రాబ్లం ఏంటంటే గోల్ తర్వాత ఏంటి, మీరు గోల్ అచీవ్ చేశారు. ఒక ఆమె నేను టీచర్ కావాలనుకుంటాడు, టీచర్ అయినా నేను గోల్ నా నెక్స్ట్ గోల్ ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, అదేనా గోల్. కనుక గోల్ తర్వాత ఏంటి అంటే మనకు ఆన్సర్ ఉండదు. కానీ నేను ఒక గోల్ చెప్తా, ఆ గోల్ అచీవ్ చేస్తే మీరు ఆ తర్వాత ఎన్ని గోల్స్ అయినా మీరు ముట్టుకుంటే అచీవ్ అయితే, ఆ గోల్ అచీవ్ చేస్తే మీరు తర్వాత ఏ గోల్ పెట్టుకున్నా మీరు ముట్టుకున్నంత మాత్రాన అన్నీ సక్సెస్ఫుల్గా అచీవ్ అవుతుంది. ఆ గోల్ మీరు ఎవరు చెప్పాలి. ఏంటి ఆ గోల్ అంటే, ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను మొదలు ఒక మంచి మానవత్వం ఉన్న మనిషిగా అయ్యాలి. అది అయినప్పుడు సర్వదేవతలు మీ చుట్టేది మీరు ఏం సక్సెస్. యూ కెన్ నాట్ అచీవ్ సక్సెస్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ యువర్ చాయిస్ అన్లెస్ యూ బికమ్ ఏ. ఈరోజు మనం చూస్తున్నాం మిత్రులారా, మీరు ఒక్కసారి చూడండి, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చింటారు, క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చింటారు, ఎవరైనా డబ్బులు లేకుండా ఇచ్చినా మా బాబు కింద అయ్యాలి అడుగడుగునా కలెక్టర్లతో ఐఏఎస్ ఆఫీసర్లతో సహా ఈరోజు చూస్తున్నాం. కోట్లు మన మినిస్టర్లు అంటే దొంగలని మనం నమ్ముతున్నాం. మన మినిస్టర్లు మన ఎమ్మెల్యేలు అంటే నువ్వు ఎమ్మెల్యే కాగలవా, నీకు చాలా గొప్ప భారతీయుడు, ఎవరో గొప్ప రాజనీతి శాస్త్రం అంతా తెలుసు, ఈ దేశం కోసం ఒక విజయం ఉంది నీకు, కానీ ఎమ్మెల్యే కాగలవా. ఎందుకంటే ఎమ్మెల్యే ఏమన్నా దొంగలు లంగలు క్రిమినల్స్ కోట్ల రూపాయలు లేవు నీ దగ్గర కదా. కనుక మంచి హ్యూమన్ బీయింగ్స్ లేనంత ఒక ఈరోజు ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటాం. ఆ వ్యక్తిని ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటాం. అసలు పొద్దుగా లేచి ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్తా. మన మహిళలందరూ, ఆమెను, మన బాయ్స్ అందరూ కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి పురుషుడు ఆయనను గుర్తు చేసుకుంటే ఒక్కసారిగా మన మనసు ఆత్మ శరీరం పునీతం అయిపోతాయి. హూ ఆర్ దోస్ టూ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ అని వాళ్ళని గుర్తు చేసుకుంటే చాలు. వాళ్ళు దేవతలు గారు. శ్రీకృష్ణుడు ఏమన్నా జన్మాష్టమి పోయింది, కొందరు నమ్మకపోవచ్చు, సార్ ఉండడో లేదో మాకేం తెలుసారు, ఏదో రాసిన, కానీ వాళ్ళు జీవించారు, ఈ భూమి మీద జీవించారు, ఈ దేశంలో జీవించారు. ఎవరు జీవించారు, జీవిస్తున్నారు. వెరీ గుడ్ పేరెంట్స్ అండ్ వండర్ఫుల్. ఒకసారి పేరెంట్స్ అన్నంత కానీ చప్పట్లు కూడా గట్టిగా. ఈ సమయంలో మనకి ఈరోజు ఇక్కడ కూర్చుని అదృష్టాన్ని కలిగించిన ఆ పుణ్యమూర్తులు మన కోసం నిరంతరం శ్రమించి ఒక్క నిమిషం కూడా మనము చేయలేని పని మన తల్లి 9 నెలలు చేసింది. పక్కకు ఒత్తిడి పండుకుంటే ఎక్కడ నా బిడ్డ అలిగిపోతుందో, నా బిడ్డకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని చెప్పి వెళ్ళకిలా పడుకొని 9 నెలలు పోసినటువంటి మన తల్లి మరియు మన నాన్న, ఓకేనా, నిత్యం మన కోసం చెప్పులు వేసుకోకుండా, షర్ట్ వేసుకోకుండా, తప్పులు చేసి అప్పులు చేసేదంతా ఎవరి కోసం అంటే నా బిడ్డ కోసం, నా కొడుకు కోసం. కానీ మనలో చాలా మంది తండ్రులతో మాట్లాడని బిడ్డలు ఉన్నారు. నాకు తెలుసు, ఇక్కడ ఉన్నారా లేదు నాకు స్టూడెంట్ తెలుసుకోలేదు. ఎందుకంటే మొబైల్ ఫోన్ కొనియలేదు, మంచి మొబైల్ ఫోన్ కొనియలేదు. ఎందుకనో మొబైల్ ఫోన్ కొనియలేదు. తల్లిదండ్రులు వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు ప్రిన్సిపల్, నేను బాయ్స్ కొందరు కొత్త బైక్ కొనియనందుకు ఇంట్లో మాట్లాడకుండా, ఎందుకు నేను పోతే ఇంట్లోకి వెళ్ళి ఎందుకు, పాపం తల్లిదండ్రులు పేదవాళ్ళు వచ్చిన ఒక మొరపెట్టుకునేవాళ్ళు. అలాంటి మనం తప్పులు చాలా చేసినాం. మన నాన్నను ఊకో ఏమాట్లాడుతాం, తల్లి అమ్మాయిలు తండ్రిని కష్టపడుకుంటారు, ఊకో నమస్కో ఏమాట్లాడుతాం మీరు అంటారు కాదు. కానీ కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళు నేర్చుకునే సంస్కారాలు అవుతే ఆ తండ్రి ఏమనుకుంటాడు, ఈ అమ్మాయి కోసమా నేను ఇంత కష్టపడి చెమటోడు, ఆ బాధ తండ్రి శాపం పెట్టాడు బిడ్డకు, కానీ బాధపడ్డా ఆ బాధని శాపం అవుతున్నాడు. రేపు నాడు పెళ్లి చేసుకుంటే వచ్చి భర్త రాకపోవచ్చు, ఎందుకు ఈ తండ్రి యొక్క బాధ శాపం అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక త్రికోణం చెప్తాను నేను. ఈ త్రికోణంలో ముగ్గురు కనుక మీరు సాటిస్ఫై చేస్తే, ఈ 3 మీ జీవితంలో ఈ ట్రయాంగిల్లో ఉన్న 3 పాయింట్స్ కనుక మంచిగా గ్లోయింగ్ వైబ్రెంట్గా ఉంటే, రెస్ప్లెండెంట్గా ఉంటే, మీ లైఫ్లో మిమ్మల్ని ఆపడానికి ఎవరు ప్రయత్నం చేసినా 3 దేవతలు వచ్చినా మీ లైఫ్లో ఆడదు. ఎవరా ఏమిటా త్రికోణం అంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ హృదయమే తీసుకోండి త్రికోణం. ఈరోజు ఆ త్రికోణంలో పైన మదర్, లెఫ్ట్ కు ఫాదర్, రైట్ కు టీచర్, ఈ ముగ్గురే ఎంఎఫ్టి మదర్ ఫాదర్ టీచర్. ముగ్గురు కనుక ఏంటి ఏమడుగుతున్నా నేను, ఈజ్ యువర్ మదర్ హ్యాపీ విత్ యూ, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ మదర్ కాదు, ఈజ్ యువర్ మదర్. శృతి వింటున్నా, ఈజ్ యువర్ మదర్ హ్యాపీ విత్ యూ, ఈజ్ యువర్ ఫాదర్ హ్యాపీ విత్ యూ 100%, ఈజ్ యువర్ టీచర్ అంటే ఒక్కరు కాదు, ఆల్ టీచర్స్. ఈ ముగ్గురు కనుక హ్యాపీగా ఉంటుందంటే మన లైఫ్లో మనం ఎవడో ఆపలేదు. ప్రపంచంలో ఒక్కటైనా మనం సక్సెస్ అట్టుకోలేదు. ఒక్కసారి గట్టి చప్పట్లు కొట్టిన మనం సక్సెస్.
థ్యాంక్ యూ. ఎంతో మందికి థ్యాంక్స్ చెప్తాం మనం పొద్దుగాలేసి పక్కింట్లో థ్యాంక్ యూ సెల్లా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంట్లో తల్లికి మాత్రం థ్యాంక్ యూ. ఎంతమంది తల్లికి థ్యాంక్స్ చెప్తుంది ఇప్పుడు? మేము రోజు అమ్మకు ఒకసారి థ్యాంక్ యూ చెప్పొస్తాం సార్. పొద్దుగా లేచి మా కోసం 5 గంటలకు లేచి రాత్రి లాస్ట్ ఆవిడే పడుకుంటుంది, పొద్దునే ఆవిడే లేస్తుంది, మా కోసం తయారు చేసి బ్రేక్ఫాస్ట్ కట్టి కట్టి టిఫిన్ బాక్స్ కట్టి పంపిస్తుంది. అమ్మ థ్యాంక్ యూ అమ్మా. ఇంటి పైన వస్తారు, మమ్మీ థ్యాంక్ యూ సో మచ్. అది ఈ రోజు నువ్వు చేసినటువంటి టమాటో చట్నీ వాటర్ అద్భుతం, మా ఫ్రెండ్స్ అందరూ వేసుకున్నామా, చేతిలో అమృతం అంటే ఆ తల్లికి ఉన్న బీపీ షుగర్ మొత్తం పోతే తల్లుడారా. మీరు ఒక్కసారి మీ అమ్మ చేయి పట్టుకొని దగ్గర కూర్చోబెట్టుకుని, అమ్మా నేనున్నా నీకు ఎందుకమ్మా, నీ కళలని నేను నెరవేరుస్తా నాన్న, అప్పుడప్పుడు నేను కష్టపడుతుంది కదా, ఐఆమ్ దేర్ ఫర్ యూ అని చెప్పండి. ఆ తల్లి సర్వరుగా పోతే నాన్న దగ్గర కూర్చొని నాన్న ఒక్కసారి దగ్గర తీసుకొని, నాన్న ఎంత మంచి కాలేజీలో చేసిన నాన్న, నా కోసం ఎంత కష్టపడు. ఎందుకంటే వాళ్ళది థ్యాంక్లెస్ జాబ్. మనం చెప్పి ఎందుకంటే భారతదేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే మనం థ్యాంక్స్ చెప్పాం. ఇంగ్లాండ్, అమెరికాలో, విదేశాల్లో నిమిషానికి థ్యాంక్స్ చెప్పాలి. భార్యకు కనుక వాళ్ళు ఎన్నడో 3 రోజులు వరుసగా థ్యాంక్ యూ గుడ్ నైట్ చెప్పకపోతే 4వ రోజు విడాకులు చేసేస్తారు. ఎందుకంటే దిస్ ఫెలో ఇస్ నాట్, ఎస్ దిస్ విల్ బి ఏ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అంటే కదా విచిత్రం. ఎందుకంటే నేను ఆ మధ్యలో 2012లో అమెరికా వెళ్ళాను, ఫస్ట్ టైం వెళ్ళింది. నా పక్కన మా వైఫ్ ఉండే, ఈ పక్కన ఒక యంగ్ లేడీ కూర్చుంది, అమెరికన్ లేడీ, అమ్మాయి స్టూడెంట్ లా ఉండే. మేము ఢిల్లీ నుంచి వెళ్తుంటే ఒక గంటన్నర జర్నీ చేసినాక ఈ అమ్మాయి పరిచయం అయింది. సో నేను అప్పుడు ప్రిన్సిపల్గా చేస్తుంటే ఆ అమ్మాయి పరిచయం తీసుకున్నాక ఒక ప్రశ్న వేసింది. ఇండియాలో ఆ ప్రశ్న మీరు ఎప్పుడు వినివుడు, ఆ ప్రశ్న గెస్ చేయండి ఏం ప్రశ్న వేసిందో. ఆ అమ్మాయి, నేను హింట్ కూడా ఇస్తా, నా మ్యారేజ్ గురించి ఒక ప్రశ్న వేసిన, గెస్ చేయండి చూద్దాం. మీరు వైల్డెస్ట్ గెస్ చేయండి. మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడైనా ఒక ప్రశ్న. ఓకే, మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడు సాల్వ్ అయింది? ప్లీజ్ సీరియస్ చేద్దాం, మన టైం ఎక్కువ లేదు. ఇంకొక సేపు మీరు నా ముఖం మళ్ళీ చూడలేరు, నేను మిమ్మల్ని చూడలేను. తాళి మీ భారతదేశంలో తాళి ఎందుకు కట్టదు? వెరీ గుడ్, ఫైన్, ఓకే ఓకే గెస్. ఇంకా ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ వైఫ్? ఓకే, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ వైఫ్? వెరీ గుడ్. Why don't you get divorced with your wife? Okay. Okay. రియలిస్టిక్ క్వశ్చన్స్ చేస్తుంది సార్. మీరు అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అదేనా? ఇంకా రైట్, అలాంటిదే వేసింది ఆ అమ్మాయి. ఏమన్నా తెలుసా సార్? నేను when did you get married for the first time? When did your first marriage take place? నీవు అడిగిన ప్రశ్న దాదాపుగా మీ మొదటి పెళ్లి ఎప్పుడు జరిగింది? షాక్. చూసి వెంటనే మా వైఫ్ చూశాను. అదృష్టం, అందుకే సై ఆఫ్ రిలీఫ్. అదృష్టవశాత్తు మై వైఫ్ వాస్ స్లీపింగ్. ఎందుకంటే బాగా అలసిపోయా, ప్యాకింగ్ చేసిన బాగా అలసిపోయారు కదా. అప్పుడు అమ్మాయిని అడిగారు, చెప్పాను, అమ్మా మై ఓన్లీ మ్యారేజ్ టుక్ ప్లేస్ some 35 years ago. But wait, 35 years? Do you mean to say that for the last 35 years you are living with the same wife? Ala endukantama same wife was not for the last 35 years kaadu, for the next 7 janmas same wife same husband ma deshamlo same wife. Idi bharat desham ko gante support kottandi kanisa. అందుకే సరిగ్గా చూసుకోండి, ముందే 7 జన్మాస్ ఒకరే మళ్ళా. ఓకే, అయితే ఆమెన్నది ఎందుకు అడుగుతున్నామా అలా అంటే, ఆమెన్నది సార్ ఐఆమ్ 25, ఐఆమ్ నౌ లివింగ్ విత్ మై థర్డ్ వైఫ్ 25 years ఏజ్లో, అండ్ ఫర్ హిమ్ ఐఆమ్ ద 4th one అంది. ఇది అక్కడ జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నాను ఇది? నేను ఎన్ని టాపిక్ ఏమనుకుంటున్నాను? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. వాళ్ళకి నిజం చెప్పడం వల్ల సర్వరోగాలు అవుతుంది. దే ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు మీ చేతిలోనే మందు ఉంది. ఆ బీపీ గోళీలు, షుగర్ గోళీలు డాక్టర్ దగ్గర కూడా కాదు, మీ చేతిలో ఉంది మందు. రోజు మీ మాటతో ఉంది, మీ టచ్లో ఉంది, మీ టచ్లో మ్యాజిక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీ గోల్ ఏది చెప్పారు కదా. నేనేం చెప్పాను? ఒక గోల్ చెప్తే ఆ గోల్ కనుక మీరు అచీవ్ చేస్తే అన్ని గోల్స్, ఏం గోల్ చెప్పాను నేను? టు బికమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. అది కనుక చేస్తే మీరు ఏ ప్రొఫెషన్ పోయినా సక్సెస్ అంతా మనదే. ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్, దెన్ ఏ టీచర్. గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్, దెన్ ఎన్ ఇంజనీర్.
దెన్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్, సివిల్ సర్వీస్, వాట్ ఎవర్ ఇస్ ఫస్ట్ కావాల్సింది గుడ్. అలా కాకుండా మీరు గుడ్ హ్యూమన్ బీయింగ్ కాకుండా ఇంత గొప్ప ఇంజనీర్ అయినా కూడా, ఎంత గొప్ప డాక్టర్ అయినా మంది శవాల మీద వెంటిలేటర్లు పెట్టి డబ్బులు చూస్తున్నారు. చూస్తున్నారు మన దగ్గర ఏం చేస్తున్నారు, చనిపోయిన శవాల మీద డబ్బులు పెట్టి వాళ్ళు పైపులు పెట్టి డబ్బులు కూర్చున్నారు. అట్లా ఎథిక్స్ లేకపోతే మంచి వ్యక్తి. ఓకేనా? నేను ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. గోల్ చెప్పాను కదా, ఇప్పుడు టై గురించి చెప్పాను. ఎవరి లోపల టై ఉంటుందో, టై అంటే ఏం చెప్పాను, టోటాలిటీ, ఇన్స్పిరేషన్, ఎవరికి ఉంటుందో వాళ్ళు ఏమి చేసినా వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. ఉదాహరణకు మహాత్మా గాంధీకి టై ఉండేనండి, కానీ ఎప్పుడు టోటాలిటీ, ఇన్స్పిరేషన్, ఎప్పుడు నిత్యం నేర్చుకోవడం, ఎనర్జెటిక్, ఎంతూజియాజం. సారీ, ఈ అంటే ఎంతూజియాజం, ఏంటది ఉత్సాహం. అంతేకాని గాంధీ ముఖంలో ఎప్పుడు గన్నేసి ఉండకపోయేదంట. 80 years ఏజ్ లో కూడా ఎప్పుడు ఉల్లాసంగా చిన్నపిల్లవాడు పెట్టేవాడు. గుర్తుపెట్టుకోండి, 1894 అప్రాక్సిమేట్ ఇయర్లో ఆయన ఆ చల్లని డిసెంబర్ చలిలో ఆ ట్రైన్లో నుంచి పుష్ చేయబడ్డాడు బయటికి. ఎందుకు పుష్ చేయబడ్డాడు తెలుసా? మహాత్మా గాంధీ ట్రైన్లో నుంచి బయటికి నెట్టేశారు. ఎందుకు వేశారు? ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది, కానీ నల్లవాడు కాబట్టి, తెల్లవాడు కాదు కాబట్టి ఆయన వచ్చి ఎవరో వైట్ మ్యాన్ నుంచి బయటకు నెట్టేశాడు. ప్లాట్ఫామ్ మీద పడిపోయాడు, ముఖం బోర్లో పడిపోయాడు. ఆయన తల పైకి చూస్తే ఆయనకి ఏం కనిపించిందంటే, యంగ్ మ్యాన్, 24 years, అప్పటికే హీ హ్యాడ్ గాట్ మ్యారీడ్. వైఫ్ ఎక్కడ ఉంది? ఇండియాలో పెట్టిపోయాడు. ఈయన అమెరికాకి ఎందుకు వెళ్ళాడు? సారీ, సౌత్ ఆఫ్రికాకి ఎందుకు వెళ్ళాడు ఈయన? సౌత్ ఆఫ్రికాకి ఆయన ఒక ముస్లిం కంపెనీ, ఒక కంపెనీ ఉంది, ఒక అబ్దుల్లా కంపెనీ అని. ఆ కంపెనీలో ఒక కోర్టు కేసు ఉంటే వెళ్ళి 6 నెలల్లో తీసుకొని జీతం తీసుకొని వచ్చి ఒకవేళ ఆ రోజుల్లోనే ఆయనకి ఎంతో ₹1,00,000 ఇస్తామన్నారు. వద్దామని అనుకున్నాడు. కానీ ఆ బోర్లో పడ్డ తర్వాత, లేచిన తర్వాత మామూలు వ్యక్తికి ఎవరికైనా ఏం గుర్తుకొస్తుంది? ఆ యంగ్ వైఫ్, చలికాలం ఏముంటుంది, అదే చక్కగా వెళ్ళి నేను హాయిగా నా వైఫ్తో ఉండకుండా ఈ కర్మ ఎందుకని, హెచ్చి ఐ డోంట్ వాంట్ దిస్ అని ఇంటికి వచ్చేవాడు. కానీ మోహన్ దాస్, ఆ రోజు వరకు ఆయన పేరు మోహన్ దాసే. మోహన్ దాస్ ఆ క్షణంలోనే ఒక జీవితానికి అదే చెప్పబోతున్నాను, గోల్ కాదు. గోల్ ఇంతమంది చెప్పాను, మీరు గోల్ తర్వాత వాట్ టెక్స్ అంటే ఆన్సర్ లేదు. గోల్ కంటే ఒక పెద్ద పవర్ఫుల్ వర్డ్ ఇప్పుడు ఇస్తుంది మీకు. గోల్ కాదు, నిత్యము మీరు చివరి శ్వాస వరకు మిమ్మల్ని నడిపించే ఒక పదం అది. ఇంజనీర్ అయినా ఏం చేస్తారు? అయినా సార్ ఇంజనీర్ అయినా గోల్ కాదు, ఒక పదం ఉంది. ఆ పదము పీతో స్టార్ట్ అవుతుంది, పీతో. అది మిమ్మల్ని చివరి శ్వాస వరకు ఆ యొక్క ఏంటది కాదు. ప్యాషన్ ఇస్ వెరీ గుడ్ వర్డ్. ప్యాషన్ అన్న పదము రోజు ఒకసారి వింటే చాలు మంత్రమైపోతుంది. మన శరీరం అంతా రోమాంచితమైపోతుంది. అరే ఎందుకు తీసుకున్నావు అమ్మా, ఎందుకు తీసుకున్నావు? కంప్యూటర్ సైన్స్ అంటే మన ఆయన తీసుకోమన్నాడు సార్, మా పక్కింటి తీసుకున్నాడు సార్, మా అంకుల్ చెప్పాడు సార్. కాదు, కంప్యూటర్స్ నాకు ప్యాషన్ అన్నాం అనుకోండి, అన్నప్పుడే నీ శరీరంలో మొత్తం కంప్యూటరైజ్ అయిపోతుంది మొత్తం. ఎస్, మీరు కాలేజీకి వచ్చినప్పుడు ఎవరు టేకెన్ సబ్జెక్ట్ విచ్ ఇస్ మై ప్యాషన్ అనుకోండి. ఎవరైనా చెప్తే ఏమోరా ఉద్యోగాలు దొరుకుతాయని తీసుకున్నారా, దొరికేటట్టు లేదు, అయిపోయి అనే అయిపోయింది మన పని. ఇంకా కాలేజీకి వచ్చినప్పుడు ఎక్కిపోయింది మీరు. అట్లా ప్యాషన్ నీ నడకలో ఒక స్వామి వివేకానంద నడిచేట్టు ఉండాలి. ఈ మాటలో నేను ఇప్పుడు 2 వ్యక్తుల గురించి చెప్పాను. మీరు నేను టాపిక్ డైవర్ట్ అయితే మీరు కూడా మర్చిపోయారు. ఎవరా 2 వ్యక్తులు సార్ నిలదీయదా? ఎవరు? ద గ్రేట్ మ్యాన్ హూ వాక్డ్ ఆన్ దిస్ వరల్డ్, ఆన్ దిస్ ఎర్త్. ఆయన పేరు తలుచుకుంటే పునీతమైందని చెప్తున్నా. ఏ దేవతల నామం స్మరించే అవసరం లేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి, ముఖ్యంగా టీచర్లు, మన బతుల మేడం లాంటి టీచర్లు, నాలాంటి టీచర్లు, మరి ప్రతి ఒక్కరు కూడా లేట్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పండి. అవటానికి ప్రెసిడెంటే సార్, మిమ్మల్ని ఈ దేశం మీ తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? హౌ డు యు వాంట్ టు బి రిమెంబర్డ్? ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ యాజ్ ఎ టీచర్ అన్న తప్ప యాజ్ ఎ గ్రేట్ ప్రెసిడెంట్ అనేది. చూసారా, టీచింగ్ ఎందుకంటే మనుషులను మార్చేది టీచింగ్, ట్రాన్స్ఫార్మ్ చేసేది టీచింగ్ వ్యక్తులు. అటువంటి వ్యక్తి మరియు ఈ దేశంలోనే ఇప్పుడు జీవించి ఉన్నది మహిళలకు ఆదర్శము. ఆమె పేరు తలుచుకుంటే చాలు, సింప్లిసిటీకి మార్గదర్శనం, ప్రేమకు, మాతృత్వానికి, ప్రేమకు, కంపాషన్కు. ఎవరామె? అనలేదు, ఉన్నామే చెప్తాను. సుధామూర్తి చప్పటి కొట్టండి. ఒక్కొక్క సీర పెట్టుకోవాలంటే
రోజు ఉదయం ₹1,00,000 సాయంత్రం ₹1,00,000 చీర కట్టుకోవచ్చు కదా, కానీ అది సింపుల్గా వస్తుంది ఆమె. ఎందుకంటే నీ ఐడెంటిటీ నువ్వు కట్టుకునే చీరలో, నువ్వు వేసుకునే గొలుసులో లేదు. నీ ఐడెంటిటీ నీ నాలెడ్జ్లో, నీ వ్యక్తిత్వంలో, నీ మానవత్వంలో ఉంది కదా. కనుక వాళ్ళు రోల్ మోడల్స్ అబ్దుల్ కలాం గారు, సుధామూర్తి గారు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తున్నా ఆ పీతో మీరు పదవి ఎవరు చెప్పారు? ఇంకా ఆలోచిస్తున్నారు ఎవరైనా? ప్యాషన్ ఒకటి వచ్చింది. ఇంకా చెప్తున్నా మిత్రులా, ఈ పదం చెప్తే తప్పట్లు కూడా మీ లైఫ్ లో మొదటిసారి వింటలేరు నాకు తెలుసు, కానీ ఈ విధంగా వినలేదు ఎప్పుడు కూడా. కమాన్ మిత్రులారా, పర్పస్. అవర్ బిలవెడ్ లేట్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు విద్యార్థులు ఏమడిగారు తెలుసా? బాబు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? వాట్ డూ యూ వాంట్ టు బికమ్? వాట్ డూ అట్లా అడిగాడు కాదు, ఆయన ఏమడిగాడు? హౌ డూ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు దిస్ వరల్డ్? ఈ ప్రపంచానికి నువ్వు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తావు, ఈ దేశానికి? అది వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడు మీరు చెప్పాల్సి మంచి గొప్ప ఇంజనీర్ కావాలని కాదు, ఇంజనీర్ అయిన తర్వాత ఏం చేస్తావు? సార్ ఐ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ ఇంజనీర్. ఇక్కడ పర్పస్ ఎట్లా కలపాలి, మన గోల్ కు పర్పస్ ఎట్లా కలపాలంటే ఐ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ ఇంజనీర్ సో దట్ అని కలిపి ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఎలా మారుతూ చెప్పాలి. అది సో దట్ ఐ కెన్ చేంజ్ దిస్ వరల్డ్, సో దట్ ఐ కెన్ క్రియేట్ ఎవ్రీ పర్సన్ ఏ మోర్ కంఫర్టబుల్ లైఫ్. నేను ఒక గొప్ప డాక్టర్ కావాలనుకుంటా సార్. ఎందుకు? సో దట్ ఐ కెన్ క్రియేట్ డిసీజెస్, డిసీజ్ ఫ్రీ భారత్, డిసీజ్ ఫ్రీ యూనివర్స్. ఓకేనా? ఇది పర్పస్. ఏంటిది? గోల్, పర్పస్, రైట్? ఇప్పుడు నేను మీ అందరి పర్పస్ ఒకసారి మీరు అనుకోండి. మీరు ఏం చేయాలనుకుంటారో ఒక 10 సెకండ్లు మీరందరూ కళ్ళు మూసుకొని అనను మన నిద్రపోతే కష్టము కనుక కళ్ళు మూసుకోకుండానే మీ పర్పస్ ఏందో, పక్కాలకు సంబంధం లేకుండా మీ పర్పస్ ఏందో నేను అనుకోవాలి. వాట్ ఈస్ యువర్ పర్పస్? చివరి శ్వాస వరకు మీ జీవితాన్ని ఏ సమున్నత నోబుల్ పర్పస్ కోసం మీరు అంకితం చేయాలనుకుంటున్నారు. నేను ఇంకా ఐ విల్ గివ్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఒక్క విషయం కానీ ఎవరైనా షేర్ చేసుకొని చెప్పండి. లేదు చెప్పచ్చు. కాళ్ళు మూసుకొని నిద్ర బంగారు నిద్ర ఒకటమ్మా. ఎవరు చెప్తారు? మై పర్పస్ ఇన్ లైఫ్ ఈజ్. నేను మీకు ఒక గైడెన్స్ ఇస్తా. ఇప్పుడు ముందు మీరు చెప్పండి, వాళ్ళు చెప్పదు చెప్పమ్మా. ఇంకా ఐడియా రాలేదు, ఇంకా పర్పస్ క్రియేట్ కాలేదు, ఫామ్ అయింది. ఈరోజు మీరు ఫామ్ చేసుకోవచ్చు. ఎవరు చెప్తారు? ఇంకా సార్ దిస్ ఈజ్ మై పర్పస్ ఇన్ లైఫ్. గోల్ చెప్పారు ఇంత ముందుకు, ఓకేనా? పర్పస్ కాదు, రైట్? ఓకే, నేను చెప్తాను. చెప్తాను. పేరు 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 నేమ్ సాయిశ్రీ. చెప్పమ్మా. To live independently in life. Yes. అంటే స్వతంత్రంగా జీవించడం నా పర్పస్. ఓకే, ప్రతిదానికి నాకు అది తీసుకురా ఇది తీసుకురా అని నా కాబోయే భర్తను అడగడం కాదు. ఐ లివ్ ఇండిపెండెంట్లీ. ఎస్, వెరీ గుడ్, ఇట్స్ ఎ ప్రిన్సిపల్, రైట్? నేను ఒక పర్పస్ చెప్తాను, అందరూ వినండి. మనందరికీ వర్తించే, నాకు కూడా వర్తించే, మనందరికి వర్తించే ఒక పర్పస్ గురించి చెప్తాను. మీరందరూ అది నమ్మితే మీ జీవితాలు ఈ క్షణం నుంచే మారడం మొదలుపెట్టాయి. ఆ పర్పస్ ఏంటి? అందరికి వర్తిస్తుంది. ఆ పర్పస్ ఏంటంటే జాగ్రత్త అండి, MAD, మ్యాడ్. MAD. కెన్ యూ గివ్ మీ ద మోస్ట్ పాజిటివ్ ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ acronym? I want to be mad. మ్యాడ్ పర్సన్ గా మారాలనుకుంటున్నా. మ్యాడ్ ఇంజనీర్, మ్యాడ్ డాక్టర్, మ్యాడ్ సిటిజన్. ఏంటి మ్యాడ్ అంటే? చూడండి చెప్పారు. కమ్ గివ్ 3 పాజిటివ్ వర్డ్స్. 3 MAD. Yes, friends. Yes. మీరు ఊహించండి, ఇంతకుముందు చాలా మంచిగా ఇచ్చారు. మీరు ఎల్ఎల్ఎల్ ఇచ్చారు చక్కగా. కమా MAD. ఓకే, పక్కనకి వెళ్ళి కాపీ కొట్టద్దు, మీరే చెప్పాలి. ఎస్. ఆలోచిస్తున్నా ఆలోచించండి. మీరు ఆలోచించండి. నేను చెప్తే మీరు కూర్చుంటుంది, ఉంటేనే చెప్తే కూర్చోదు. ఏ గుడ్ టీచర్ ఆల్వేస్ ఫస్ట్ గివ్స్ ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ ట్రై చేసిన తర్వాత ఆన్సర్ చెప్పాలి. అప్పుడు మీరు
Come on, let them think. Let them think. Come on, ఎవరు ట్రై చేస్తారు? ఎంఏడి ఎవరు చెప్తారు? ఫుల్ ఫామ్ యూ క్రియేట్. మ్యాడ్ అంటే 27 మ్యాడ్ కాదు, వెరీ పాజిటివ్. అది తలుచుకుంటేనే మనం ఉల్లాసంతో నిండిపోతాం, మన ముఖాల్లో గొప్ప ఉత్తేజం వస్తుంది. చెప్పబోతున్నా, ఐ గోయింగ్ టు రివీల్ టు యూ. మీరు చెప్పండి. కమ్ ఆన్ శ్రేయస్. ఓకే, మీరు ఎవ్వరు దీన్ని ట్రై కూడా చేయలేదు చూడండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మేము కూడా గదే అనుకున్నాం సార్, ఎట్లాంటిది కాదు, ఎవరు ట్రై చేయలేదు. ఒప్పుడురా ట్రై ఎంఏడి చాలు. ప్రతి దగ్గర ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు దే టైం, కానీ ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు ఇంతవరకు నాకు. ఓకే, నేను చెప్పనా? మ్యాడ్ అంటే మేక్ మేక్ that's it. చెప్పండి చెప్పండి. ఏం పేరు నాన్న? హర్షిత. అద్భుతమే, ఏం పేరు? ఈ క్రెడిట్ హర్షిత రోజు శ్రేయస్ కాలేజ్కే పోతుంది, నీకే అంకితం ఇదంతా కూడా. మేక్ ఏ డిఫరెన్స్, దట్స్ ఇట్. మేక్ ఏ డిఫరెన్స్ అంటే అర్థమైందా? నేను ఎక్కడ వెళ్ళినా అక్కడ ఐ విల్ మేక్ ఏ డిఫరెన్స్. నేను ఎవరి జీవితంలోకి వెళ్ళినా, ఏ ఇంట్లోకి వెళ్ళినా, నేను ఒక ఇంటికి కోడలుగా వెళ్ళొచ్చు, రేపటినాడు ఒక వ్యక్తికి భారీగా వెళ్ళొచ్చు, ఒక కంపెనీకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, నేను ఒక కాలేజీలో టీచర్గా వెళ్ళొచ్చు. ఐ విల్ మేక్ ఏ డిఫరెన్స్ వేరే వరయా. నేను ఫ్రెండ్స్తో ఒక అరగంట గడుపుతాను, ఫ్రెండ్స్తో వెళ్ళి ఆ అరగంటలో ఐ విల్ మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ దర్ థింకింగ్ అండ్ ఇన్ దర్ ఫీలింగ్. అదేనా ఎంత గొప్ప పని ఇది? మేక్ ఏ డిఫరెన్స్. నేను దగ్గర ఐ విల్ బి ఏ మ్యాడ్ ఫ్రెండ్, ఏ మ్యాడ్ డాటర్ ఆల్సో. ఎందుకు ఆ ఇంట్లో నేను డాటర్ ఉండదు, మరి వస్తుంది. ఓకే, అర్థమైందా? నేను ఒక మ్యాడ్ డాటర్, ఒక మ్యాడ్ సిటిజన్. నేను మా లొకాలిటీలో నేను అక్కడ ఉన్నా అంటే ఐ విల్ మేక్ డిఫరెన్స్. నేను నడుస్తున్నా అంటే ఆ రోడ్స్ అన్ని కూడా స్వచ్ఛ భారత్తో నిండిపోవాలి, స్వచ్ఛ భారత్ అనే మంత్రంతో నిండిపోవాలి. అట్లా నేను ఎక్కడ ఉన్నా, అసలు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఆ ఏరియా అంతా ఒక వెలుగుతో నిండిపోవాలి. బికాస్ ఐ హ్యావ్ దట్ పర్పస్ ఇన్ మై లైఫ్ టు మేక్ ఏ డిఫరెన్స్. కానీ మేక్ ఏ డిఫరెన్స్ అంటే ఆ మధ్య ఒక కాలేజీలో నేను మాట్లాడుతూ ఈ మంత్రం గురించి చెప్పండి. ఒక పిల్లవాడు లేచాడు, మనోడు లేచి, సార్ మీరు చెప్పింది నాకు బాగా వర్తిస్తుంది సార్, నేను ఒక మ్యాడ్ ఫ్రెండ్స్ సార్ నా లైఫ్లో, ఇగో ఈ 3 ఫ్రెండ్స్ జీవితంలో నేను అద్భుతమైన మార్పు తీసుకొచ్చానని చెప్పాడు. అదే రియల్లీ అన్నా? ఎస్ సార్ అన్న. నువ్వు కూర్చోనా? అబ్బాయి లేచాడు, లేపి నిజమేనంటే ఎస్ సార్. నిజమేంటి సార్? అమ్మ వింటున్నావా? ఆ పక్కన గోడ పక్కన కూర్చున్న అమ్మాయి, బ్లాక్ షర్ట్ కానీ ముందర అమ్మాయి, నీ ముందర అమ్మాయి, వింటున్నావా? ఓకే, ఏమన్నాడు? నిజమే సార్ అన్నాడు. ఏమిటి నిజము? ఈ ఫ్రెండ్ మా లైఫ్ లో ఎస్ మార్పు, మ్యాడ్ ఫ్రెండ్ సార్, వీడు నిజంగా మ్యాడ్ ఫ్రెండ్ సార్. ఎలా బాబు అన్నా? సార్ వాడు మా లైఫ్ లోకి రాకముందుకు మా లైఫ్ అంతా డల్ అండ్ డ్యాడ్ అండ్ లైఫ్లెస్, నిరుత్సాహం సార్, ఎనర్జీ లేదు. వాడు వచ్చాడు నిత్యోత్సాహంతో ఉరుకులాడుతున్నాం సార్. ఎట్లా బాబు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు కూడా ఉత్సాహం వస్తుంది. వాడు చెప్పు బాబు ఎట్లా చెప్పాడు? సార్ వాడు మా లైఫ్ లో రాకముందుకు నాకు స్మోకింగ్ అంటే తెలియదు, డ్రింకింగ్ అంటే తెలియదు, క్లాస్ బంకు సినిమాలకు పోయి తెలియదు. వాడు వచ్చాడు, ఇవన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు క్షణక్షణం ఉత్కంఠ పెడతాం, ఎక్కడి నుంచి ఏ సార్ వస్తాడో, ఎక్కడి నుంచి మా ఆయన వచ్చి చూపుడు, ఇదే పని. అటువంటి మార్పు మనం తీసుకొచ్చేది what kind of change? Positive change. Wherever I am, I will bring a positive difference. మన ముఖాల్లో ఆ యొక్క కమిట్మెంట్ అదిరితో అడిగారు. ఇప్పుడు నేను వాడు చెప్తాను, ఈ పాజిటివ్ డిఫరెన్స్ తీసుకురావాలంటే హౌ కెన్ యూ బ్రింగ్ దాట్? బై యాడింగ్ వాల్యూ టు ద పర్సన్. నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ వాల్యూ యాడ్ చేయాలి. అదే వాల్యూ అంతే కదా. ఆ వ్యక్తులకు నువ్వు ఒక ఫ్రెండ్స్తో అదే మాట్లాడి బయట చేయాలంటే ఆ ఫ్రెండ్ షుడ్ బి ఏ బెటర్ పర్సన్. నువ్వు ఒక ప్లేస్లో ఒక 10 నిమిషాల నుండి వెళ్ళిపోయాలంటే ద ప్లేస్ షుడ్ బికమ్ ఏ బెటర్ ప్లేస్. ఓకేనా? కానీ ఇది కావాలంటే దీనికి ఒక ప్రీ రిక్వెజైట్ ఉంది. ఏంటి ఆ ప్రీ రిక్వెజైట్ తెలుసా? యాడ్ వాల్యూ ఫస్ట్ టు యువర్ సెల్ఫ్. ఇది మనం ఎవరికి కావాలి యాడ్ వాల్యూ?
నేను ప్రతి క్షణం యాడ్ వాల్యూ. నేను ఏమి చేసినా ఆ పని నా పర్పస్ ఏంది? యాడ్ వాల్యూ. నేను ఒక యూట్యూబ్ చూస్తున్నాను. ఆ యూట్యూబ్ ఈజ్ ఇట్ గోయింగ్ టు యాడ్ వాల్యూ టు మీ? నాకు ఈ 10 నిమిషాలు నేను చూసేటటువంటి ఈ యొక్క వీడియో నా లైఫ్కు నాకు వాల్యూ యాడ్ చేయబోతున్నాను. ఈ ఒక్క గీటురాయి. గీటురాయి ఏంటిది? గీటురాయి అంటే తెలుసా? బంగారం. కరెక్టా కాదని గీటు. ఈ ఒక్క టచ్ స్టోన్. ఏ టచ్ స్టోన్? ఇప్పుడు ఈరోజు మనం గంట సేపు ఇక్కడ కూర్చున్నాం. ఒకటే ప్రశ్న, ఈజ్ ఇట్ యాడింగ్ వాల్యూ టు మీ ఆర్ ఈజ్ ఇట్ వేస్ట్ ఆఫ్ టైం? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డబ్బులు టైం రెండు ఒకటే. డబ్బులు మీరు దగ్గరికి వెళ్తారు ఎట్లా? బై మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద టైం అని చెప్తే మీరు అనుకోండి, ఏ టైం గురించి మాట్లాడుతుంటే బోర్ కొడతారు. నేనేం మాట్లాడు టైం గురించి. ఒక టిప్ ఇస్తా, టైం అండ్ మనీ సేవ్. సపోజ్ మీరు మనీ పెట్టినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్ లో, నేను ఈ డబ్బు ఈజ్ ఇట్ స్పెండింగ్, యామ్ ఐ స్పెండింగ్ ఆర్ యామ్ ఐ ఇన్వెస్టింగ్? ఇదే ప్రశ్న కదా. స్పెండింగ్ ఇన్వెస్టింగ్. నేను ఒక సపోజ్ సమోసా తింటున్నా, లేకుంటే పిజ్జా తింటున్నా. ఈజ్ ఇట్ స్పెండింగ్ ఆర్ ఇన్వెస్టింగ్? స్పెండింగ్. అంతే కదా. సో నేను వెళ్ళి ఓ దగ్గర పోయి ఓ సినిమా చూసిన, 10 గంటల చెత్త సినిమా చూసాను. ఈ మధ్యలో ఇది వచ్చింది కదా, 100 కోట్ల సినిమా వచ్చింది. అయ్యా చాలా మంది చూసింటారు. Did you spend money or did you invest money for that? Is it spending or investing? Spending. అలా కాకుండా మంచి పుస్తకం ఉన్నా, మంచి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పుస్తకం ఉన్నా, స్పెండింగ్ ఇన్వెస్టింగ్? ఇన్వెస్టింగ్. ఎట్లయితే మనీకి మనం ఈ ప్రశ్న వేసుకుంటామో, నేను ఒక ప్యాంట్ కొంటున్నా, ఒక జీన్స్ ప్యాంట్ కొంటున్నాను. ఇప్పటికే మీకు 60 ఉన్నాయి, మనోడు కొంటున్నాడు. స్పెండింగ్ ఇన్వెస్టింగ్? స్పెండింగ్. ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? దాని రిటర్న్స్ మనకు రావాలి. టైం కూడా అలాగే ప్రశ్నించుకోవాలి. ఆ ఒక్క గీటురాయి మీరు, ఎస్ ఈజ్ దిస్ 10 minutes ఐఎమ్ స్పెండింగ్ ఇన్ దిస్ వే, ఈజ్ ఇట్ టేకింగ్ మీ నియర్ టు మై గోల్ ఆర్ ఫర్దర్ అవే ఫ్రమ్ మై గోల్? ఇది ఒక్క ప్రశ్న వేసుకుంటే మనం ఎక్కడ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటా, గాసిప్ చేసుకుంటా మనం టైం వేస్ట్. అవి చెట్టు కింద చాలా గాసిప్ బాగుంది. సినిమా టాకీలో కూర్చోడం అనుకోండి, సినిమాలో కూర్చొని ఓవర్ క్యూరియాసిటీ ఏముంటుంది మనకు. మన భారతీయ దేశంలో ఉన్న రోగం ఏంటంటే మనకు గాసిప్ బాగుందని. విదేశాల్లో ఎవరి గురించి మాట్లాడకూడదు, వేరే వాళ్ళ గురించి. అయితే అది కొద్దిగా ఎక్స్ట్రీమ్లో ఉంటారు. పక్కింటి వాడు వచ్చినా కూడా మీరు పట్టించుకోరు. లండన్లో థేమ్స్ బ్రిడ్జ్ మీద, థేమ్స్ నది పైన బ్రిడ్జ్ మీద పోతుంటే 10 o'clock ట్రాఫిక్లో ఎవరైనా పక్కన రక్తమై యాక్సిడెంట్ అయ్యి పడిపోతే కూడా వాళ్ళు పట్టుకోవాలి. కానీ మనం అంటే వాళ్ళు ఏంటంటే ఏం లైఫ్లో లేదు, పక్కన ఏం జరుగుతుందో పట్టుకోరు. బతుకులు ఏం బతుకులు బాబు, మీ బతుకులు మరి ఇంకో అదర్ ఎక్స్ట్రీమ్లో ఉంటాయి. మీ భారతీయుల బతుకులు ఏంటంటే, ఉదాహరణకు ఓవర్ క్యూరియాసిటీ. మనకు మన లైఫ్లో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, పక్క లైఫ్లో ఏం జరుగుతుందో. పక్కింట్లో ఎన్నిసార్లు భార్య భర్తలు కొట్టాడు మన లిస్ట్ ఉంటుంది. మొత్తం భార్య భర్తలు ఎన్నిసార్లు కొట్టారు, ఉల్టా దెబ్బలు ఎన్నిసార్లు, ఇవే ఉంటుంది మన ఇంట్లో లిస్టు. సినిమా టాకీస్ పోయారనుకోండి, సినిమా చూస్తున్నాం, బ్రహ్మాండంగా సినిమా వస్తుంది. ఈ లోపల యంగ్ మ్యాన్ అండ్ యంగ్ మ్యాన్ వచ్చారు, మన ముందర సీట్లో కూర్చున్నారు. ఆ సినిమా బంద్ చేసి మనం ఈ సినిమా చూస్తున్నాం మొత్తం కూడా. సినిమా అయిపోయే వరకు మొత్తం రిపోర్ట్ తీసుకొని రెడీగా వస్తాం. సో దిస్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ కాదు నా పర్పస్. నేను ఈ ఫలానా సినిమాకి వచ్చంటే వాట్ హ్యాస్ బీన్ మై లర్నింగ్ అండ్ హ్యాజ్ ఇట్ వాట్ వాల్యూ హ్యాజ్ ఇట్ యాడెడ్ టు మై లైఫ్? ఇదేనా? ఇది వాల్యూ యాడిషన్ అంటే. ఓకే, ఈ ఉద్దేశంతో మనం వెళ్తే తప్పకుండా అద్భుతాలు జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. కనుక ద చాయిస్ ఈజ్ యువర్స్. ఒకటే మనం, డూ యూ వాంట్ టు బికమ్ వన్ ఇన్ ద క్రౌడ్? అట్లా ఆర్డినరీ పర్సన్గా మీడియోక్ర్ జీవితం జీవించి గడపాలనుకుంటున్నావా? నో, ఐ వాంట్ టు బి నాట్ వన్ ఇన్ ద క్రౌడ్ బట్ వన్ అబౌవ్ ద క్రౌడ్. ఇంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, మనందరూ కలిసి అందరం ఒకే లెవెల్లో సెటిల్ కాము. కానీ మనం సెటిల్ అయ్యేది ఏ లెవెల్లో అనేది మన యొక్క ఆలోచనలు, మన యొక్క యాటిట్యూడ్సే డిసైడ్ చేస్తాయి ఇప్పటి నుంచే. కనుక మీ కళ్ళలో అది కనపడాలి. మీరు ఎటువంటి ఫ్రెండ్స్తో ఉండాలంటే తప్పనిసరిగా అదే లక్ష్యంతో పర్పస్ఫుల్ జీవితం జీవించే వాళ్ళ ఫ్రెండ్స్తోనే మనం కనుక ఉంటే తప్పకుండా మన యొక్క గోల్స్ అన్ని కూడా అచీవ్ అవుతాయి. ఫ్రెండ్స్, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మనందరికీ గిఫ్ట్ అంటే ఇష్టమే కదా. గిఫ్ట్స్, God has given us many gifts. Our friends have also given us many gifts. కదా, గిఫ్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలా మంది బర్త్డే చేసుకునేది గిఫ్ట్ల కోసం మనకు తెలుసు కదా. మనం కాదు, మీరు కాదట, కానీ చాలా మంది. సో వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్? కెన్ యూ గివ్ గిఫ్ట్స్? కెన్ యూ గివ్ గిఫ్ట్స్ ఆర్ నాట్? డిడ్ యూ గివ్ గిఫ్ట్స్? అంటే ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చారని అడుగుతారండి. కెన్ యూ గివ్ గిఫ్ట్స్ ఆర్ నాట్?
ఏం గిఫ్ట్స్ అంటే మనం ఆలోచించేది. గిఫ్ట్స్ అంటే దేవుళ్ళు అడుగుకుంటాం, ఏం గిఫ్ట్ ఇవ్వాలబ్బా, మన పైసలు లేవు కదా, పర్సులు. డబ్బులు ఇవ్వడమే గిఫ్ట్ కాదు, అంతకంటే బెస్ట్ గిఫ్ట్ 2 ఉన్నాయి. ఏంటో చెప్పండి. మీ టైం ఇవ్వడం. ఎక్సలెంట్. డబ్బులు మళ్ళీ సంపాదిస్తా, కానీ నీకు నేను ఇచ్చిన టైము మళ్ళీ రాదు. వెరీ గుడ్ అమ్మా, మంచి అంజలి. అంజలి వెరీ గుడ్. ఇది కాదు, వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్. వెరీ గుడ్. ఇంకా చెప్పండి. ఏంటన్నా అబ్బాయి ఏమన్నాడు, ఏదన్నాడు? గిఫ్ట్, బ్లెస్సింగ్ అదేనా? ఓకే, వెరీ గుడ్. బ్లెస్సింగ్. ఇంకా మెమరీ, గుడ్ మెమరీ. ఎస్. నాలెడ్జ్, ఇంపార్టెన్స్, ఫ్రెండ్స్ కు ఎవరికైనా ప్రయారిటీ. వెరీ గుడ్. మనం ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. మై డియర్ ఫ్రెండ్స్, there are no wrong answer. I already told you. జాగ్రత్త. The best gift that you can give to any person, even to your mother, your father, your friends or your sisters or your teacher, the best gift. Okay, time is one of the best gifts. Okay, antakante basic చెప్తున్నా. Best gift is, it starts with A. Affection. Wow, beautiful. సపోర్ట్ కొట్టండి. ఎంత బాగా చెప్పారు. ఓకే, అద్భుతం. ఆ చెల్లెలు చాలా ఎంకి కొట్టుకుంటూ కూడా సపోర్ట్ పోతుంది. ఎంత ఆలోచన, ఎంత గ్రేట్ అది. అదో అద్దాలు పెట్టుకున్నా ఆ చుక్కలమ్మని. వెరీ గుడ్. ఒక మరోసారి గట్టి సపోర్ట్ కొట్టండి. సపోర్ట్లో పసలేదు. ఎవరికైనా ఇవ్వాల్సిన అటెన్షనే. మీరు మీ అక్క పెళ్ళికి పిలిచారండి. మీ ఫ్రెండ్స్ అందరినీ, ఈ రోలో ఉన్న వాళ్ళందరూ పిలిచారు. మీ అక్క ఫ్రెండ్ పిలిస్తే మీరు మాత్రం అక్క ఎంబడి చక్కగా చీర కట్టుకొని ఇట్లా నిలబడి నెక్స్ట్ మానే కదా రైడ్. అక్క పెళ్ళిలో మనకు 2 నెలలకు 3 నెలలకు 4 నెలలు పడదు. కానీ వాళ్ళు చూసాం ఆ ఫ్రెండ్స్ వస్తే పట్టించుకోలేదు. ఏదో చూసాం వాళ్ళు ఏమనుకుంటుంది. మీరు మంచి తిండి పెట్టారు, బ్రహ్మాండంగా బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ పెట్టారు. కానీ ఆ బిర్యానీ గుర్తుపెట్టుకుంటా, వై డిడ్ దే కమ్? అటెన్షన్. అరే నా ఫ్రెండ్స్ వచ్చారు, రండి మీ అక్కకు మీ బావగారికి పరిచయం చేసి, మా క్లాస్మేట్స్, నా ప్రాణ మిత్రుడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, మీ మధుడికి ఎంత ప్రేమతో వాళ్ళకి వచ్చింది. ఇదే వాళ్ళు గుర్తుపెట్టారు. ఎవరికైనా మనం ఇవ్వాల్సింది ఈ అటెన్షన్ లేకనే చాలా మంది ఇళ్లలో భార్యలు, మన మదర్స్ బీపీ షుగర్తో బాధపడుతుంటారు. ఎందుకంటే మన నాన్న అటెన్షన్ ఇవ్వడు కాబట్టి. ఎందుకు ఇవ్వడు? ఇది బిజీ, మన కోసం. కానీ ఇంటికి వచ్చి ఆమె చెప్పిన 4 మాటలు వినడు కాబట్టి చాలా మంది భర్తలు అటెన్షన్ ఇవ్వకపోవడం వల్ల, పిల్లలు అటెన్షన్ ఇవ్వకపోవడం వల్ల, మనం అటెన్షన్ అంతా ఒక్కరికే ఇస్తాం. ఎవరు? 4 ఫోన్లు ఉంటారు. కానీ వాళ్ళు కొత్త ఫ్రెండ్ని చేసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్ 100% అటెన్షన్ ఇచ్చే ఫ్రెండ్ని చేసుకుంటారు. ఎవరు ఆ ఫ్రెండ్? చేసేయండి. సీరియస్. వా ఏం చెప్పాడు? సీరియస్ అన్నాను. కరెక్ట్. చాలా మంది హైదరాబాద్లో ఫేమస్ సైకాలజిస్ట్ ఏం చెప్పి తెలుసా, మేము ఎందుకంటే 30 ఏళ్ల కింద దుకాణాలు పెట్టుకున్నప్పుడు ఈగలు దొరుకుతుంటుంది. ఇవాళ రేపట్లో మా బిజినెస్ 3 పూలు 30 కాయలు వెలుగుతుంది. ఎందుకంటే 2 రకాల పేషెంట్లు వస్తారట. ఎవరు ఆ 2 రకాల పేషెంట్లు అంటే, ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్న పిల్లలు, వాళ్ళ తల్లులు. పిల్లలు స్ట్రెస్ గురై సైకాలజీ కౌన్సిలింగ్ వెళ్తారు. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే, అత్తలు కూడా సీరియల్ చూసేటటువంటి అత్తలు కూడా చూస్తారు. అనేక రకాలైనటువంటి రోగాలతో వస్తుంటారు. ఎందుకంటే ఆ సీరియల్లో ఏముంటుంది, ఆడపిల్లలు మన సీరియల్లో చూపిస్తారు. భారతదేశంలో ఆడపిల్ల అంటే ఎవరు? ఒక లక్ష్మి, దుర్గా, సరస్వతి. ఆడపిల్ల అంటే అందానికి, సౌందర్యానికి, మంచితనానికి ఒక మారిపోయారు కదా. మనం గౌరవిస్తాం ఆడపిల్లలు. కానీ మన సీరియల్లో ఆడపిల్లలు ఎట్లుంటారు? కళ్ళు పెట్టుకొని, కాటికి పెట్టుకొని వినలు కదా. వాళ్ళు ఒకటే ఎట్లా ఉంటుంది, అత్తను ఎట్లా చంపాలి, కోడుకు మంది ఎట్లా పెట్టాలి, ఇవే నేర్చుకుని. ఆ సీరియల్ కనుక ఎవరైనా ఆడపిల్లలు వస్తే పెళ్లి కూడా చేసుకోరు కదా. అంటే ఇదేనా పెళ్లి చేసుకునేది? ఎందుకంటే మా వాళ్ళ తప్పనికే తోడుకోడు తప్పని కదా. గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఎట్లా ఉంటుంది, ఫ్రైడే రోజు సీరియల్ వస్తుంటుంది, సాయంత్రం 7 గంటలు సీరియల్ వస్తుంది. అత్తది ఆ కూడలు ఏం చేస్తుంది, టీ కప్పు తీసుకొని కర్టెన్ దగ్గర పోయి కర్టెన్ తీసి, అత్తగారు కాఫీ తీసుకోండి అని చెప్తుంది. అత్త వచ్చి, అవునా బెటా తెచ్చావా అని కాఫీ తీసుకుంటుంటే, ఈ లోపల బయట సాట్లో ఒక దాచుకున్న కత్తి తీసి కస్తున వచ్చేస్తుంది. సశేషము. వచ్చే మంగళవారం వరకు సశేషం. ఇక నిద్ర రాదు. తగిలినా తగలకపోయినా, సచ్చేనా సావకపోయినా, పండుకుంటే నిద్ర రాదు. రాత్రి కూడా గొంతు విసిరినట్టు వస్తుంది. మనం సీరియల్ చూసుకుంటా
భోజనం చేస్తే మనం తింటుంది భోజనం కాదు, ఆరోగ్యం కాదు, రక్తపాతం గుర్తుపెట్టుకోండి, అన్ని రోగాలు రావడం కాదు. కనుక ముందు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ రిమోట్ లాక్కొని సాయంత్రం కూడా చక్కని మంచి ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చూడండి, చక్కని స్పోకెన్ ఇంగ్లీష్ పరిచయం అవుతుంది. మంచి న్యూస్ ఛానల్స్ ఇండియన్ న్యూస్ ఛానల్స్ చూడండి, పర్వాలేదు, మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి. యుల్ బికమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. కానీ ఉండదు, సర్వ రోగాలకు కారణం సీరియల్స్. సో అది కాదు నేను చెప్తున్నాను. ఏం ప్రశ్నకు జవాబు చెప్పావు సీరియల్ అని? ఏం ప్రశ్నకు జవాబు? అటెన్షన్. ఏ ఫ్రెండ్ని చేసుకుంటున్నావు తల్లి అంటే, ఆ ఫ్రెండ్ తల్లికే కాదు, బిడ్డకు, తల్లికి, కొడుకుకు, తండ్రికి, అందరికి అటెన్షన్ ఇచ్చే అద్భుతమైన ఫ్రెండ్. ఎవరు ఆ ఫ్రెండ్? డాగ్, కుక్క. ఎవరు ఎంతమంది కుక్కలు పెంచుకుని ఇళ్ళగా? అయ్యో చాలా మంది వాళ్ళు డాగ్ లవర్స్. వామో ఇంతమంది ఉన్నాయి ఇంట్లో. గుర్తుపెట్టుకోండియా, కుక్కలు పెంచుకున్న పక్కన కూర్చొని వాళ్ళతో మాట్లాడితే మీకు పిచ్చి తీసుకోలేదు జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? వాళ్ళ మాటల్లో 75% వాళ్ళ కుక్క గురించి అవుతుంది. ఆ మధ్యలో ఈనాడు పేపర్లో పడ్డది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంగేజ్మెంట్ అయింది, ఇంకో 2 నెలలు పెళ్ళి ఉంది. ఈ లోపల రోజు చెప్పేదంట, ఆ మాటల్లో స్టార్టింగ్ చేస్తుంటే మా జేమ్స్ పిలుస్తున్నాడు, వస్తా. మా జేమ్స్ అంటే ఇప్పుడు ఏమంటారు, జేమ్స్ మరి నలభై తీసుకుంటు ఎప్పుడు జేమ్స్ అంటే ఏంటంటే కూడా ఉండబడలేక నీ జేమ్స్ అని ఏదో మాట్లాడితే ఇస్తున్నాడు. మా జేమ్స్ నన్ను పెళ్లి చేసుకుంటే జేమ్స్ గురించి చెప్తాను కదా, ఎంత అన్యాయం అనుకుంటే అదే రోజు మీ జేమ్స్ ఒకసారి ఫోటో పడుతుంది, మేము ఇద్దరం కలిసి తీసుకున్న ఫోటో పంపాలా అన్నదట. పంపు అంట. ఆమె కుక్కతో తీసుకున్న ఫోటో పంపింది. దానికి ఇక నరాలు మొత్తం నఫారం అంటే, కుక్కనా జేమ్స్ అంటే, కుక్కనా డాగ్ నా జేమ్స్ అని డాగ్ అంటే ఎంగేజ్మెంట్ కట్ ఈ కట్టుకుంటాడు. ఎస్, ఎందుకంటే దే విన్ యువర్ హార్ట్. మన ప్రేమ ఎంత పొందుతాయంటే ఏం చేయాలి అయ్యా, ప్రపంచంలో ఏ జంతువు అయినా తినాలంటే ఎంత ఏదైనా ఆహారం దొరకాలంటే కష్టపడాలంటారు. కుక్క మాత్రం ఏమీ కష్టం చేయాల్సిన అవసరం లేదు. మరి ఏం చేస్తుంది కుక్క? అటెన్షన్ ఇస్తుంది అంతే. మీరు ఇంటికి పోయిందనుకోండి, కాలేజ్ నుంచి ఎగిరి గంతేసి మీ ఉదాహరణ చేస్తుంది అంతేనా? మీ అన్న కూడా ఏడు, మీ నాయన కూడా ఏడు, మీ అమ్మ కూడా ఏడు. కానీ ఆ కుక్క మాత్రం మీ దగ్గరకు వచ్చి ఏమైతే మీ బీపీ మొత్తం ఎవరి ఇంట్లో కుక్క వెళ్తారో వాళ్ళ ఇంట్లో కొట్లాటలు ఒక్క విషయం మీద జరగవంట. ఏ విషయంలో కొట్లాడినా ఒక్క విషయం కాడికి వచ్చాక అందరూ ఎస్ అంటారు. ఏమిటి? మన కుక్క చాలా మంచి కుక్క. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మీ కుక్క ఏం తిట్టకపోతారు కొందరు తెలుసా? వాళ్ళు తిన్నారు కానీ కుక్కకు తిండి పెడతారు, మన డబ్బులు పెట్టి రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టి. కాదంటారా ఫ్రెండ్స్? అయితే నేను ఏమన్నా, కుక్క పెంచేటప్పుడు మాట్లాడితే మనకు పిచ్చి ఎందుకు లేస్తుంది తెలుసా? నేను ఒకప్పుడు నా దగ్గర కుక్క ఉంది, ఈ తర్వాత పెళ్ళి నాకు అయిన ఒక అది చనిపోయిన తర్వాత నేను 20 రోజులు మనిషిని కాలికి ఇంకా కుక్క పెంచుతుంది అనుకోండి. ఎందుకంటే మనం చనిపోయినప్పుడు చాలా ప్రాబ్లం. మేము ఏమైనా తెలుసా, ఎవరైనా మా ఇంటికి వస్తే లేక ఎప్పుడైనా కాలేజీలో మాట్లాడు, మేము మా కుక్కను పెంచి కుక్కతో ఉండి మేము కుక్క స్థాయికి ఎదిగిపోయామని. కుక్క స్థాయికి ఎదిగిపోవడం వాళ్ళకి అర్థం కాకూడదు. కుక్క స్థాయికి వాడు ఏమన్నా కుక్క స్థాయికి లేదా, కుక్క స్థాయికి ఎదిగిపోయావయ్యా. అదే కుక్క వాడు దృష్టిలో దేవత. ఎందుకు? ఎవరిని ఒక మాట అనదు, ఎవరిని ఒక మాట తిట్టదు. బెస్ట్ కమ్యూనికేటర్ డాగే. జీవితంలో ఒక్క మాట మాట్లాడకుండా అందరికి అటెన్షన్ ఇచ్చే కమ్యూనికేటర్ ఎవరు? సో నువ్వు బెస్ట్ ఇతరుల ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చేది బెస్ట్ టూ గిఫ్ట్స్ ఏంది? ఒకటి అటెన్షన్, 2 లిజనింగ్, పేషెంట్ లిజనింగ్, మంచి వినడం చక్కగా. ఇది అటెంటివ్ లిజనింగ్. ఏమనాలి? అటెంటివ్ లిజనింగ్. నేను చివరికి ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పి ముగియబోతున్నాను. అయితే ఈ గిఫ్ట్ విషయంలో ఐ కెన్ గివ్ ఎనీ గిఫ్ట్స్ టు మై ఫ్రెండ్స్. వాట్ బెస్ట్ గిఫ్ట్ కెన్ ఐ గివ్ యూ? అటెన్షన్ అండ్ లిజన్. ఓకే, ఇప్పుడు వాట్ గిఫ్ట్ కెన్ యూ గివ్ టు గాడ్? అసలు హ్యాస్ గాడ్ గివెన్ యూ ఎనీ గిఫ్ట్? ఇన్యూమరబుల్ గిఫ్ట్స్ కదా. దేవుడు ఇచ్చిన కానుకలు అనేకం ఉన్నాయి. కానీ మనం ఆ కానుకలన్నిటి కూడా we take them for granted and again ask. అందుకే మన గుడులకు దేవుడు నేను ఒకసారి నవ్వుకుంటాను. మన గుడులకు చాలా ముందు చూపుతో దిడ్డి మూతలు పెట్టరు. దిడ్డి మూతలు తెలుసా? దిడ్డి మూత వెనుక మూతలు ఉండవు. ఎందుకంటే మనం పోయేవరకే ఆ మూతలు పెట్టింటే దేవుడు పారిపోయేవాడు. ఇక తీస్తాడు రా, జేబులకి లిస్ట్ తీస్తాడు రా, ఏంది నాకు ఇది కావాలి అది కావాలి, ఓ నాకు బ్యాక్లాగ్ లేకుండా మొత్తం పాస్ కావాలి, నేను చదవకున్నా కూడా పరీక్షలు కూడా ఎక్కడ ఉండాలి, నేను చదివిందే రావాలి, నేను చదవకపోతే ఎగ్జామే పోస్ట్ పోన్ కావాలి. చాలా మంది ఇన్విజిలేటర్ మంచిగా రావాలి, ఎటువంటి 3 గంటలు నిద్ర పెట్టుకుని రావాలి. ఇది కోరికలు.
సో దేవుడు ఆయన ఎవరుకుంటాడు, దేవుడు అంటే దేవుడు అంట, యూనివర్స్ అంట, వాట్ ఎవర్ యూనో. సో మనకి ఇచ్చిన గిఫ్ట్స్ మనం థ్యాంక్ యూ చెప్తున్నాం. ద బెస్ట్ ప్రేయర్ ఏముండాలంటే థ్యాంక్ యూ, అంతే మనం చేయాల్సింది. కోరికలు కోరద్దు. మీరు ఏదైనా మతంలో ఉన్నారు, గొప్ప వాళ్ళు చెప్పారు. అయితే నేనే అంటున్నాను, జాగ్రత్త ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు చెప్పి పొందుతాం. చివరి పాయింట్ కోసం మనం ఎంతసేపు జాగా మాట్లాడవచ్చు. బట్ నో టైం. వాట్ గిఫ్ట్ కెన్ యూ గివ్ గాడ్ అనేది మొదలు దీన్ని ఏమంటాం మనం, గాడ్ హ్యాస్ గివెన్ మీ మెనీ గిఫ్ట్స్. మరి నేను వాట్ రిటర్న్ గిఫ్ట్ కెన్ ఐ గివ్ యూ? రిటర్న్ గిఫ్ట్ అంటే తెలుసా ఏం ఇవ్వడం, చెంబులు తపాలు గిన్నెలు ఇస్తారు. అంటే మనం పట్టుకొని చూస్తాము, సన్న ఉందా లా ఉందా, ఈ అమ్మ 10 రూపాయలు చేసి అయితే చేసే. అరే రిటర్న్ గిఫ్ట్ ఎందుకండి, నువ్వు వచ్చినావంటే పెద్ద గిఫ్ట్ కదా. నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అంటే నీకు వచ్చిన తిరిగి తెలుసా, చిల్లర ఆలోచన ఎవరంటే దాని సారీ చూసే మన ఆలోచన మాట్లాడు. వై రిటర్న్ గిఫ్ట్ అంటే నువ్వు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ టైంకు నువ్వు రిటర్న్ ఇస్తున్నావా? కాదు, అవసరం లేదు. మంచి థ్యాంక్ యూ చెప్పండి చాలు. కానీ నువ్వు గిఫ్ట్ ఉందని వాడు పట్టుకొని సన్న ఉందా టగటగా కొట్టిస్తాడు, కారు కూర్చున్నాడు టగటగా కొట్టిస్తాడు, అవసరం లేదు. జాగ్రత్త. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా. గాడ్, you have given me innumerable gifts in my life. A healthy body, loving parents, loving teachers, a good institution. What not? God, everything. And oh God, what is your latest gift to me? Think about it. What is your latest gift to me? Latest gift. God's latest gift to you. Come on. Parents. Latest gift. Come on. Huh? Admission. Admission in this college. వారం రోజులు అయిపోయా. Latest gift చెప్తున్నాను. This second. You come. Every day he goes on giving gifts. Every day. This beautiful session, sir. This beautiful session అంట. వెరీ గుడ్. అరే ఆ అందరికీ కొట్టాడు బాబు, నా సెషన్ మంచిగా ఉండాలి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎస్. ఓ గాడ్, ఇది పక్కనే విశేషం పక్కనే. ఓ గాడ్, యువర్ లేటెస్ట్ గిఫ్ట్ టు మీ అని జాగ్రత్త అండి, హృదయంతో వినండి లాస్ట్ పాటు. టుడే ఈజ్ యువర్ లేటెస్ట్ గిఫ్ట్ టు మీ. టుడే కదా, ఓకేనా? టుడే. ఎందుకంటే దిస్ నో గ్యారంటీ. ఎంతో మంది రాత్రి పడుకున్న ఈ భారతదేశంలో 10,000 మంది పొద్దుగా నిద్ర ఇవ్వడం లేదు, అక్కడే పోతుంది. సో మనం లేచాం కదా, లేచామా? ఇలా పడుకుంటుండే స్కూల్ ఇక్కడ, కానీ మనమైతే లేచాము. సో గాడ్, జాగ్రత్త ఫ్రెండ్స్, టుడే ఈజ్ యువర్ లేటెస్ట్ గిఫ్ట్ టు మీ. దెన్ వాట్ షల్ బి మై గిఫ్ట్ టు యూ? The way I spend today shall be my gift to you, return gift to you. Support what I like, Rana. Very good. Support. The way I spend today shall be my return gift to you. Do you understand this? అర్థమైంది విషయం. నేను ఈ రోజును స్పెండ్ చేసే పద్ధతి, అది నేను మీకు ఇచ్చే గిఫ్ట్. అంటే ఏ పద్ధతితో చేస్తున్నది ఇక్కడ? Purposeful living, adding value to others. First, by adding value to myself. You నాకు ఇచ్చిన గిఫ్ట్. ఇప్పుడు నేను చివరి విషయం, జాగ్రత్త ఫ్రెండ్, జాగ్రత్త. Now, with a thank you, నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి చివరి ప్రేయర్తో ముగిస్తాను. ఆ ఇన్సిడెంట్ అంటే, ఒకనొక బర్డ్ ఎర్రటి ఎండాకాలంలో నేలో ఎడారిలో వింటున్నావా ఒక బర్డ్ ఎర్రటి ఎడారిలో రెక్కలు ఊడిపోయి, చెట్టుకు కూడా ఆకులు లేవు, ఆకులు రాలిపోయి అటువంటి చెట్టు మీద నిలబడి హా 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 అని వస్తున్నాను. అటు నుంచి ఒక దేవదూత పోతున్నాడు. దప్పిక థర్స్టీ దేవదూత పోతుంటే, ఓ ఏంజెల్ వేర్ ఆర్ యు గోయింగ్? మే నో. ఆ ఏంజెల్ అంట, ఐఎమ్ గోయింగ్ టు మీట్ గాడ్. ఓ వెన్ యూ మీట్ గాడ్, ఏంజెల్, రెస్పెక్టెడ్ ఏంజెల్, ప్లీజ్ కెన్ యూ ఆస్క్ గాడ్ to mitigate my suffering, to lessen my suffering. తప్పకుండా నేను అడుగుతాను. ఆ ఏంజల్ ఆ దేవుని దగ్గరికి పోయి, ఓ గాడ్, హౌ లాంగ్ షుడ్ దట్ బర్డ్ సఫర్? అప్పుడు దేవుడు చెప్పాడంట, ఫర్ ద నెక్స్ట్ 7 జన్మాస్ అన్నట. ఓ ఏదైనా, కెన్ యూ డూ సంథింగ్ లార్డ్? కెన్ యూ డూ సంథింగ్ లార్డ్ టు మిటిగేట్ ద సఫరింగ్ ఆఫ్ దట్ బర్డ్? అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, గాడ్, మీ ధర్మాలను దేవుడు ఊహించుకొని ఒక ప్రేయర్ చెప్పాడు. లెట్ దట్ బర్డ్ చాంట్ దిస్ ప్రేయర్ అని చెప్పాడు.
వింటున్నావా పాప, వింటున్నావా వింటున్నావా వింటున్నావా? ఏం చెప్పాడు దేవుడు? లేదు లేదు. వెరీ వెరీ అద్దాలు పెట్టుకున్నారు, ఎప్పుడు అబద్ధం ఆడుతూ చూపెట్టుకోండి. ఓకే, ఏం చెప్పిందమ్మా? ఏం చెప్పింది దేవుడు? ఓ అద్దాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఏం చెప్పాడు? లెట్ దట్ బర్డ్ చాంట్ దిస్ ప్రేయర్ అని చెప్పిండు. ఈ ఏంజల్ పోయేటప్పుడు మళ్ళీ ఆ ప్రేయర్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఎవరికి? ఆ బర్డ్కి ఇచ్చి. నెక్స్ట్ ఒక 1 month మళ్ళీ వచ్చిందంట. ఎవరు? ఏంజల్. వస్తే ఆశ్చర్యం, అక్కడ చూస్తే ఆ పక్కన చూస్తే అక్కడ చెట్టు ఆకులతో చిగురుతో చిగురించిన చెట్టు అంట. విచిత్రం. ఒకటే నేడు ఎండాకాలం అయిపోలేదు, ఇంకా కింద అద్భుతమైన చిన్న సరస్సు, నీటి సరస్సు. ఆ పక్షికి ఈకలు వచ్చేసేయండి అన్ని కూడా. ఆ పక్షి ఆనందంతో నృత్యం చేస్తూ చక్కగా పాట పాడుతుందట. ఆనందంతో డ్రాన్స్ చేస్తాడు, నృత్యం చేస్తూ పాట పాడుతుంది. ఏంజల్ పరిగెత్తి 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 దేవుడి దగ్గరికి వెళ్ళి, ఓ గాడ్, హౌ హ్యాస్ ఇట్ బీన్ పాసిబుల్? ఎలా సాధ్యం ఈ అద్భుతం, ఈ మిరకిల్? దేవుడు అనంట, ఆ మిరకిల్ ఏమీ లేదు, ఆ పక్షి పాడుతున్న, ఆ చాంట్ చేస్తున్న ఆ మంత్రంలోనే ఉంది, ఆ ప్రేయర్లోనే ఉంది అనంట. కెన్ యు గెస్ మై డియర్ ఫ్రెండ్స్? ఈ కథ విన్నంత మాత్రమే, ఈ చివరి మాట ఇప్పుడు నేను చెప్పబోయే ఆ మాట విన్నంత మాత్రమే వేలాది మంది జీవితాలు మారిపోయింది. ఆ పక్షి దేవుడిచ్చిన ఆ మంత్రం ఏంటంటే ఆ పక్షికి తెలుసా? అదే పాటగా పాడుతుంది ఆ పక్షి. ఏంటి ఆ పాట? చెప్పాలి ఇప్పుడు ఆ పాట మనకు తెలియదు. ఆ పాడుతున్న పాట ఏంటి? థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అనండి ఒకసారి. ఇదే పాట దేవుడు ఇచ్చిన ప్రేయర్. అది పాడుతుంది. కింద పడ్డది ఎర్ర టెండకు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ ఒక్క ప్రేయర్ ద బెస్ట్ ప్రేయర్ దట్ వి కెన్ చాంట్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ నా దగ్గర ఉన్నదానికి, నా దగ్గర లేదానికి, నువ్వు ఇచ్చిన దానికి, ఇవ్వని అన్నిటికీ థ్యాంక్స్. నాకు ఇంకో కాలేజీలో అదేది సిబిఐటీలో సీట్ ఇవ్వలేదు, థ్యాంక్ యూ గాడ్. ఎందుకంటే సిబిఐటీలో డ్రగ్స్ అడిక్ట్ అయ్యి చాలా మంది మీద కేసులు పెట్టిండ్రు. నాకు శ్రేయస్ కాలేజ్లో థ్యాంక్ యూ గాడ్ నాకు ఇచ్చిన దానికి, థ్యాంక్ యూ గాడ్ నాకు ఇవ్వడానికి. గాడ్ నాకు తెలుసు నువ్వు నాకు అది ఇవ్వవు, థ్యాంక్ యూ. అంబానీ కొడుకులు నాకు భర్తగా ఇవ్వనందుకు థ్యాంక్ యూ గాడ్. ఎందుకు? చూసాను ఎట్లా ఉన్నాడు, చూసాను అనే భర్త కావాలి నీకు కదా, అవసరం లేదు. మామూలు భర్త అన్నాడు, మనిషిలాగా ఉండే భర్త కావాలి, అర్థం చేసుకోండి. కనుక ఫ్రెండ్స్, ఈ క్షణంలో మనకు దేవుడు ఏదైనా ఇవ్వకపోతే మనం బాధపడచ్చు. కానీ అది ఎవరి కోసం? నాకే ఎందుకు ఇట్లా జరిగింది? వై దిస్ థింగ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ టు మీ కాదు, నాకే కాదు, నా కోసమే జరుగుతుంది ప్రతిదాన్ని నమ్మకం ఉండాలి. నాట్ దిస్ థింగ్ హ్యాస్ హ్యాపెన్ టు మీ కాదు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ నాట్ టు మీ బట్ ఫర్ మీ అని నమ్మకం ఉండాలి. దేవుడు ఏది చేసినా నా కొరకే చేస్తున్నప్పుడు అది తప్పకుండా మన మంచిగా అవుతుంది. ఓకేనా? నా దిస్ ఇస్ ద ప్రేయర్. ఇప్పుడు నేను చివరి మాట ఏం చెప్పదలుచుకున్నాను, అందుకే దేవునికి ఎస్ రిటర్న్ గిఫ్ట్ ఏం చెప్పాను నేను? ద వే ఐ స్పెండ్ టుడే షల్ బి మై గిఫ్ట్ టు యు. లాస్ట్కి ఏమంటారు అంటే, సారీ గాడ్, ఐ కెనాట్ గివ్ యూ ఎనీథింగ్ దట్ ఈస్ that I can call my own. Is there anything that you can call your own? ఏమైనా ఉందా? లేదు. So instead of vainly trying to give something that is that I can call a gift, my gift, ఇప్పుడు వినండి, ఇది ఉత్కృష్టం. ఇంతకు మించిన నాకు నా లైఫ్ లో ఇంతకు మించిన అద్భుతమైన పర్పస్ కనిపించలేదు. అది మీతో షేర్ చేసుకుంటున్నా. ఇది అల్టిమేట్. ఎవరికైనా ఇంతకంటే గొప్ప అల్టిమేట్ ఎవరికైనా నాతో షేర్ చేసుకుంటా. ఓ గాడ్, నేను నీకు ఏ గిఫ్ట్ ఇవ్వలేను, ఐ కెనాట్. బట్ ఇన్స్టెడ్ వాట్ ఐ డూ ఇస్ ఐ myself will live as your gift to the world. I repeat, నేనే ఈ ప్రపంచానికి నీ యొక్క కానుకగా జీవిస్తాను. నేనే నీ గిఫ్ట్గా జీవిస్తాను. గిఫ్ట్ ఇవ్వడం కాదు. Who will become God's gift? I will become God's gift. ఎవరికి గిఫ్ట్? టు ద వరల్డ్. ఎవరి గిఫ్ట్? గాడ్స్. దిస్ ఈజ్ అల్టిమేట్ మై డియర్ ఫ్రెండ్స్. కనుక ఈ ప్రేయర్ చదవండి, నాకు ఈ ప్రేయర్ చదవండి నిత్యము. మీరు అనుకోండి, నేను
ఈ ప్రపంచానికి దేవుని యొక్క గిఫ్ట్గా అన్నప్పుడు మీ లోపల ఎంత ఎనర్జీ వస్తే ఆలోచించండి. మీరు ఎక్కడ ఎదగమంటారో అదే ఒక టెంపుల్ అయిపోతుంది. మీరు టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ రష్లో అరే చెప్పులు ఎక్కడ ఇస్తామో కదా ఒక ఆయన చెప్తాడు, అరే చెప్పులు ఒకదే ఈరోజు ఆడోటి ఈ రోడ్డు లేకపోతే తీసుకుపోతాం. మనం దేవుని గుడికి ఆడిపోతాం, మైండ్ మొత్తం చెప్పులు మీద ఉంటుంది, లేకపోతే ఇంకా పాకెట్ ఉంటుంది కదా. అవసరం లేదు. నేను ఎక్కడ ఉన్నానో ఆల్ ముక్కోటి దేవతలు నా దగ్గరికి వస్తారు. ఎందుకు? I have got the purest intentions, purest attitudes. ఏంటి యాటిట్యూడ్? To become God's gift to the world, to live as a gift to the world. ఇప్పుడు నాతో ఈ ప్రేయర్ అని మీరు అందరూ అనండి. ఈ ప్రేయర్ 2 సార్లు నాగేలేండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. Thank you God for everything. మిత్రులారా, ఎవరైతే ఈ ప్రేయర్ అంటారో, అయ్యో ఈ ప్రేయర్ కాదు, ఓకే, ఎవరైతే ఇది అంటారో చేతులు ఎత్తి అనండి. అన్ని ఇన్యూమరబుల్ కౌంట్లెస్ గిఫ్ట్స్ విల్ ఫ్లో టు యూ ఎవ్రీ మినిట్. అందరూ చేతులు థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. Thank you God for everything. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీ గిఫ్ట్. Thank you God for every gift. I will live as a gift to the world. I will live as a gift to the world. I will live as I will be your gift to the world. I will be your gift to the world. I will live as a gift to the world. I will live as a gift to the Let us world. repeat. Let us repeat. Full-throated. No. Thank you God for everything. Thank you God for everything. Thank you God for every gift. Thank you God for every gift. I will be your gift to the world. I will be your gift to the world. I will live as a gift to the world. I will live as a gift to the world. ఉన్నతమైన లక్ష్యంతో నిత్యం జీవిస్తూ మీరు ఎక్కడ ఉన్న అద్భుతాలు, మీరు ఎక్కడ వెళ్ళిన అద్భుతాలు మీ ఎక్కడ ఉంటాయని నేను ఆశిస్తూ, ఇంత అద్భుతంగా మీరు ఈ 2 గంటలు దాదాపుగా నా కోసం నేను చెప్పిన ప్రతి మాట ఏదైనా కాదు, అద్భుతంగా పార్టిసిపేట్ చక్కని ఇంటరాక్టివ్ సెషన్లో మీరు అందరూ భాగస్వాములు. ఒక బ్యూటిఫుల్ మెమరీ ఐ టేక్ ఫ్రమ్ దిస్ వండర్ఫుల్ కాలేజ్ మై ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒకటి ఏం పోతుందంటే, కనీసం ఒక్కరిద్దరు ఇక్కడి నుంచి ఒకరిద్దరు ఇక్కడి నుంచి వాట్ హ్యాస్ బీన్ యువర్ టేక్ అవే ఫ్రమ్ దిస్. ఇందు నుంచి మీరు బికాస్ మార్నింగ్ సెషన్ విన్నారు కాబట్టి యూ కెన్ గివ్ యువర్ సజెషన్ ఆల్సో టు ఇంప్రూవ్ దిస్ ఫర్దర్. నేను దేశమంతా గురించి చెప్తుంటాను, ఇంకా అదే సార్ మాకు ఇక్కడ ఈ లోపం అనిపించాడు కూడా చెప్పొచ్చు ఫ్రాంక్గా. ఈవెన్ ఎవరైతే ఇక్కడ చెప్పలేరు వాళ్ళకి నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు తప్పకుండా వాట్సాప్లో మీరు ఎవరు పర్చేజ్ చేసుకుని యూ కెన్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఆల్సో. ప్లీజ్ టేక్ డౌన్ మై నెంబర్. ప్లీజ్ టేక్ డౌన్. ఐ ఎమ్ హనుమంత్ రెడ్డి ఆర్ హనుమంత్ సార్ అనుకోవచ్చు మీరు. మై నెంబర్ ఈజ్ 9866 67269. వాట్సాప్లో ప్లీజ్ పుట్ మెసేజ్ ఫస్ట్ మీరు ఎవరు. 9866967269 హనుమంత్ రెడ్డి. మీరు ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆల్సో యూ కెన్ ఆస్క్. ఓకేనా సార్? అయిపోయింది కదా? ఓకే. ఎవరైనా ఒకరితో లీడర్స్ క్యాన్ టాక్. ఎనీబడీ హూ వాంట్స్ టు, ఎవరు వస్తారో ముందు వచ్చారు ఎస్ అన్నారు. ఇటువంటి వాడికి ఎప్పుడు ఎస్ ఉన్నారు రెడీగా, ఆటోమేటిక్గా లీడర్స్ అయిపోతాం. ఎస్ కమ్, హూ విల్ కమ్ ఫార్వర్డ్. ఇక్కడికి వచ్చి చెప్పాలి, ఇక్కడికి వచ్చి ఇప్పుడే ఇస్తారు ఎవరో పుస్తకాలు. ఓకే ఫ్రెండ్స్, కమ్ ఆన్ ఎనీబడీ. లేచి నిలబడి ధైర్యం వరకు ఉందా? ఎనీబడీ? ఎస్, నోబడీ? ఇంత 2 గంటలు మనం ఉన్నాం కదా, అది సర్వ్ అవర్ పర్పస్. కమాన్, యాజ్ ఇట్ టేకెన్, యాజ్ ఇట్ ఇది వాల్యూ టు ఇదే కదా. 1 నిమిషంలో చెప్పండి, 1 నిమిషం చాలు, చెప్పండి అనవసరం లేదు. 1 ఇక్కడ నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ గర్ల్సా బాయ్సా? 1 కమాన్. శృతి వస్తుంది. స్పీక్. నీ మనసుకి ఏముంటే చెప్పొచ్చు. నన్ను తిట్టాలని కూడా తిట్టు. కమాన్, బీ లీడర్స్ నాన్న, లీడర్స్. ఇది దీనిలో మాట్లాడాలి. స్టేజ్ ఫియర్ లేకుండా చేయగలే కదా. ఇది కూడా నేను చేస్తే ఇది కూడా అవును, స్టేజ్ ఫియర్ ఉంది మనకు. ఇప్పుడు లేకుండా మాట్లాడుతున్నాం. 1 నిమిషం మాట్లాడుతున్నాను, డైరీ రాసుకుంటాను. మొదటిసారి నేను మాట్లాడింది శ్రావణ మాసంలో, అది కూడా. కమాన్ బంగారు, హ్యాండ్సమ్ ఏం వాల్యూ. కమాన్ రా, నువ్వు స్టేజ్ ఫియరా?
మహాత్మా గాంధీ కూడా స్టేజ్ ఉడికేదండి, ఇట్లా ఉడికేదంట. ఆ రోజు లూజ్ ప్యాంట్ ఉన్నాయి కాబట్టి నువ్వు తెలియదు జీన్స్ ప్యాంట్. ఎవరు వస్తున్నారు? నోబడి ఇలాంటి వాళ్ళ నుంచి లీడర్స్ ఎట్లా తయారు చేస్తారు ఈ కాలేజ్ చూడాలి. భక్తులు మేడం మిమ్మల్ని మీ లోపల నుంచి లీడర్ బయటికి తీయాలి. ఎట్లా తీస్తారు? ఓకే సరే, ఓకే. అట్లీస్ట్ ఇది మాకు బాగా నచ్చింది అన్నోట్ చేయకండి. we love this session అన్నోట్ చేయకండి. ఎస్, ఇట్స్ యాడెడ్ వాల్యూ టు అదర్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్.